గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మరోసారి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత కొన్ని వారాలుగా మనము చరిత్ర పుటల్లోనికి తొంగి చూసాం. భారతదేశ ఫార్మేషన్లో ఈ దేశం 75 సంవత్సరాలుగా స్వతంత్రాన్ని అనుభవిస్తూ తీసుకున్నటువంటి రూపాలన్నిటి వెనకాల క్రైస్తవ్యం యొక్క ప్రాబల్యం లేక ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయం ఒక 2-3 శతాబ్దాల నుండి ఎలా ఉందనే విషయం చూసాం. వ్యక్తులకు చరిత్రలు ఉంటాయి, సంస్థలకు చరిత్రలు ఉంటాయి, దేశాలకు చరిత్రలు ఉంటాయి. అలాగే క్రైస్తవ్యానికి ఉన్న చరిత్రను గురించి స్టడీ చేస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి సమయం మనం కలిగి ఉన్నాం. ఈ సమయంలో మన టీచర్ జేమ్స్ తానేటి గారిని వెల్కమ్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు యూ. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఈరోజు అద్భుతమైనటువంటి సమయం. వీ హ్యావ్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ రాబర్ట్ ఎరిక్ ఫ్రికెన్బర్గ్ గారు. We are so glad to have him. Let me welcome him. He's already here. Good morning, sir. Good morning. Thank you so much for joining. It's a great pleasure having you. It's a great pleasure to be with you. Sala Santosham. Chala Santosham. Thank you so much. It's early morning to you, and yet you have taken time. We are so grateful to you. And also, let's welcome our dear brother Edward Williams, who will be joining the discussion. Good evening, Anna. Thank you, Johnny. Good morning, Andy James Garu. Good morning, Dr. Robert. గుడ్ మార్నింగ్ అండి. Yeah. Thank you so much for this wonderful time. At this time, we are going to have a summary of the whole 8 sessions. And ee time lo, it's a great joy to have all the 3 gentlemen on the screen. Yeah. Let's go forward. I hand over the mic to James Taneti garu. Over to you, sir. ఈ సాయంకాలం మరలా ఆసక్తితో వచ్చిన మీ అందరికీ వందనాలు. ఎప్పుడూ చెప్తున్నాను, మరలా చెప్తాను. 9 సార్లు చెప్పాను, ఇది 10వ చెప్తాను. ఏంటంటే మనం బడికొచ్చాం, గుడి కాదు. సమ్మరీ కాబట్టి ఈ వారం మట్టుకి అప్పుడప్పుడు గుడి వైపు కూడా వెళ్తాం. సో ఇది గుడిని గురించిన బడి, గుడి గురించిన కథ. ఈరోజు మరొక హిస్టారియన్ గారు డాక్టర్ రాబర్ట్ ఫ్రికెన్బర్గ్ గారు ఇక మనతో ఉండడం చాలా సంతోషం. ఆయన్ని పరిచయం చేయడం నా బాధ్యత కూడా. పరిచయం చేయడం బాధ్యత. ఈయన యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్లో టీచ్ చేసి అక్కడ రిటైర్ అయ్యారు. ఎమిరిటస్ స్టాటస్లో ఉన్నారు. బిఏ బేథెల్ కాలేజు, ఎంఏ యూనివర్సిటీ ఆఫ్ మినిసోటా, పిహెచ్డి యూనివర్సిటీ ఆఫ్ లండన్లో చేశారు. చాలా పుస్తకాలు రాశారు. దరిదాపు 9 పుస్తకాలు రాయడం కానీ ఎడిట్ చేయడం కానీ చేశారు. మొదటి నుండి స్టార్ట్ చేస్తాను. ఇది గుంటూరు జిల్లా గురించి హిస్టరీ. ఆయన మొదటి పుస్తకం 1965లోని. అప్పటికి మీలో చాలా మంది ఇంకా మీకు ఉనికి లేదు, పుట్టలేదు అప్పటికి. అది మొదటి పుస్తకం. ఆ లోకల్ హిస్టరీ, ఆ జిల్లా యొక్క హిస్టరీ 1788 నుండి 1848 వరకు ఆ యొక్క చరిత్ర రాశారు. 2 భూమి యొక్క ఆధిపత్యం, సోషల్, అది లోకల్ ల్యాండ్ కంట్రోల్ అండ్ సోషల్ స్ట్రక్చర్స్, సామాజిక వ్యవస్థల గురించి. తర్వాత ఏమో భూస్వామి విధానం గురించి, పెజెంట్స్ గురించి, భూస్వాముల గురించి. ఇంకొక లోకల్ హిస్టరీ టైప్ కానీ కొంచెం దూరం ఢిల్లీ, వేరే వేరే యుగాల్లో ఢిల్లీ ఎలాగుండేది, దాని నగరం యొక్క చరిత్ర. హిస్టరీ అండ్ బిలీఫ్, విశ్వాసము చరిత్ర ఒకటి. క్రైస్తవులు సాంఘిక సాంస్కృతిక సంబంధాలు అనే ఒక పుస్తకాన్ని ఎడిట్ చేశారు. ఆయన కంపైల్ చేసింది పండిత రామాబాయి యొక్క
ఆమె అమెరికా వచ్చినప్పుడు ఆమె యొక్క అక్షరాల్లో అమెరికాని ఎలాగ రాస్తుందో చిత్రీకరించిందో ఆ పుస్తకాన్ని ఆయన కంపైల్ చేశారు. Wow. తిరునెల్వేలిలో 2 కుటుంబాల గురించిన వంశావళి వాటి గురించి ఒక పుస్తకం ఎడిట్ చేశారు. క్రైస్తవులు మిషనరీలు భారతదేశంలో అదొక పుస్తకం. లేటెస్ట్ మీరందరూ చదివారు చాలామంది. 2008లో భారతదేశంలో క్రైస్తవ్యం ప్రారంభం నుండి ప్రస్తుతం వరకు అని చెప్పి ఈ పుస్తకాలు పబ్లిష్ చేశారు. ఈరోజు వారిని ఇన్వైట్ చేశారు కాబట్టి కొద్దిసేపు మనతో ఉంటారు. మనం కూర్చున్నంతసేపు ఆయన మనం కూర్చోబెట్టకూడదు, గౌరవం కాదు. ఓకే, ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉంటారు. తర్వాత ఈరోజు వేరే పని మీద మైటీ పోరస్ గారు రాలేదు. ఎడ్వర్డ్ కుంటం గారు చాలా బిజీగా ఉన్నారు ఈ యొక్క సీజన్లో. ఇది పండగ సీజన్, క్రిస్మస్ టైంలో ఎంతో మంది పిలుస్తుంటారు కానీ అయ్యగారు రావడం, క్రిస్టాఫర్ గారు రావడం. నేను ఒక మాటలో చెప్పాలంటే కూర్చుని ఈ 10 వారాలు వింటున్న మీరు ఈ ఇద్దరు నాకు స్ఫూర్తి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి కారణం నేను చెప్పేది ప్రతిదీ అంగీకరించకపోవచ్చు కానీ వాళ్ళ యొక్క మంచితనమే, హిస్టరీ ఎడల ఆసక్తి, వాళ్ళ యొక్క మంచితనం. ఓకే, సో ఇప్పుడు ఈ సమ్మరీ మొదలెట్టక ముందు మీ అంతటి మీరు ఏమన్నా వెల్కమ్ చెప్తారండి అది ఫ్రికన్బర్గ్ గారికి, తర్వాత ఆయన రెస్పాండ్ అవుతారు. Yes, Andy. Sir, it's a great honor to have you. We are so overwhelmed and we are so grateful to you for your contribution to the Indian church. As I was thinking... Well, I want to just thank you for all of those wonderful Munchie Martlu from Taneti Garo. Yeah. So... కొంచెం తెలుగు మాటలు తెలుసు, చాలా మాటలు మర్చిపోయాను. పర్వాలేదు, మేము అర్థం చేసుకోగలం. Yeah, as I was thinking of you, people like you are for us living Lukes who brought the history of the church before our eyes. How did you get that interest? I mean, before I start asking you questions, maybe brother Williams would like to say thank you to you. Well, when I came back to when I came to this country for the first time during the war, 1940s, I brought India with me. I never forgot India. I never forgot that I grew up in the villages of Telangana, in the Nalgonda district, as well as in Guntur and Palnadu and various places there. So I had already been fairly deeply involved, and in those days I spoke Telugu quite a bit more than I do now, because I was speaking it all the time. In fact, I spoke Telugu before I spoke English, and I spoke... I also, being in the Hyderabad and Telangana, I learned Urdu a little bit. Wow. So I could say Khudaki, Khudafis, yeah. and so forth. So I never left this. So once I finished studying, when I was in college, I was told that I should use my skill and knowledge of India and develop it. To become a missionary was no longer possible. The doors were being closed to coming to India. So I decided just to become an India specialist, and worked on Indian history and politics at the University of Minnesota, at the University of California. Did all the work for a PhD at the University of California, and then went to London and did a thesis at the University of London, and so forth. But my big effort was to come and do the local history of all the various places in Andhra. But I soon discovered such a trove of treasure of materials on
Guntur Zilla alone, that was more than I could handle. So I still dream that somebody will come and do something for Nellore, somebody will do something for the districts of Rayalaseema or for the northern Sirkars and so forth. All of these various districts need to have local history Yeah. within, and within those histories, I then discovered the growth of the Christian movement and how Christians came. And one of the big discoveries, I don't think it's really any secret, and this is that God has worked within Telugu country, within the Telugu language, and has transformed the Telugu language itself. Just as on the day of Pentecost, the Tower of Babel was reversed, so also the language has come into and become. There is no one single sacred language for those who follow Christ. Every language can become sacred, more sacred. Yes. And as you know, Telugu being the Italian of the East, the most beautiful language, it has been transformed also. And I have watched this process. In the process, of course, I've had the privilege to work with such people as Peter Gwynn. I don't know if that name means anything to you. He was a district officer and then went to Hyderabad, was in the administration of the independent Andhra Pradesh, but he also created a grammar of the Telugu language, following in the heels of, and wrote a great work on C.P. Brown. And then one of my students and several of my students, about 10 of my students did PhDs on Telugu subjects. Oh, wow. And some of these were Indians, and some of these were Telugus, some of these were non-Telugus. Thus, I had an Englishman who did a history of Golconda. I did another history. A student, I don't know if you know the name Chandra Sekhara Rao? Chandrasekhar. Malampalli. No, Chandra Malampalli. Okay. There's also a young scholar I've been recently dealing with that you have as a colleague there. You may know him, Chandrasekhara, who's down in the Vijayanagara area. He's doing some good work on Kadapa and so forth. So, but the big discovery for me is that there's a primal God who has worked and sent his messages over time to Abraham and to others. And he has sent his messengers, his prophets, to Andhra. Wow. And the great prophet, the messenger of all prophets, the message of all messages is the message of Jesus Christ himself. Wonderful. Who enters in and becomes a Telugu and transforms Telugu culture. So you have this enormous benefit coming. And of course, you know what has happened with the growth of literacy and biblical knowledge and the knowledge of the Word of God among the most downtrodden people of Andhra Pradesh, particularly those who are the Dalit communities and so forth. But also, God has worked with other communities. Yes. And in recent times, he has worked among the Kammas and the Reddys and other communities as well. Not only in Rayalaseema, but other places. I don't know if you know the work of John Carmen. Does the name ring bells with you? John was a childhood friend of mine. We were both born in Uti at the same time. And we both grew up in Andhra together. We went to school together, and he became a professor at Harvard. And I worked with him in the production of a book with, do you know Vasant
Vasanta Rao, Vasant Rao. Chilkuri Vasanta Rao, Chil- who's in Hyderabad Yes. and so forth. The recent book on village Christians, village Christians of Telangana, which indicates what kinds of new transformations have occurred. Of course, there are parallel to the growth among evangelical Christians that you have been a part of, have also been the growth of Catholic Christianity Yes. in Andhra. Yes. And this began back in the 17th century with the arrival of Jesuits in Guntur Jilla. In fact, there's a place near Kondavidu. You know Kondavidu? Kondavidu. The ancient name for Yes. Guntur, called Farangipuram. Okay. There was a Kamma Christian community there that grew up from the 17th century onwards, and one of the daughters of from that family married Peter Gwynn, and so forth, and her brother became the superintendent of police of Madras, and his name was Stanley Satur. And when he finished and had retired from the police in Madras, he became a Jesuit priest, and I used to meet with him in Hyderabad years ago. So these are old experiences that I've had, and I had the privilege, perhaps you know, of being invited to the great Telugu Tirunal that was held in Hyderabad a few years ago. A taxi driver told me all these Garu, they're all having this great tamasha up there in Hyderabad. I just want to thank you for inviting me to meet with you today. I wondered if you have any questions to ask me. Yes. We are greatly honored to have you. It's a great privilege, Brother Edward Williams. Doctor, first of all, the initial words, what you have expressed, it is quite challenging to each one of us. The way you said that there is a lot to be written as far as the local history is concerned, that is quite challenging. Though you are from a different country, you loved our country, you loved our people, you loved our language group people, you invested all your life on it to give us history. That is a huge gift to the people of the land of Telugus. It's a huge gift, sir, because of all the books you have written, only one book is about the rest of the world, but 8 of your books are something related to India or to the Telugus. So, in the Indian way, I need to say namaskaram for what you have done, and I will say namaskar yeah, malu. yeah, Namaskaram. namaskaram. That's right. Mirakurda. That's right. That's right. So, Miranda yeah, thank you so much, sir. Thank you so much. Yeah, this is what we can say, because But the without reason you, we I could did have this, known our history. the reason I did this was that I never felt myself to be simply American. I did not formally become an American until 1958. Oh. Oh, I always felt that I was underneath the skin. I was in my heart. I was still Indian. Wow. Thank you so wow, much for that. that's immense. That's immense. So So grateful to you, sir. I've played with all the various things, and even the English that we are speaking. There's an Indian Prakrit of what you might call classical English, which I call Indish. So so you get the different people within Telugu. You get all kinds of mixture of words, just as you get in other language. Telugu is a great trade language. I remember once being in the Nellore railway station when there was a rickshawwala sleeping under his rickshaw, and there was another very grand rickshaw next to it. It was very ornate, and the man had a very fancy rickshaw, and this man had a very poor rickshaw. And he turned to me and he said,
Eine extravagant unadi. Using an English word, you see. Extravagant. Yeah. Wonderful. తానేటి గారు మీరేమైనా అడుగుతారా? Of course, adding to the appreciation of Brother Edward Williams, of course, for your writings that will remain forever, Mm. that students that would read now, that are reading now, would be reading, and for the people that you mentored, that teach and would continue to write and teach through writings, we are grateful. One thing that I don't know how many would ask, but in this context, I want to ask in the sense there is this book that he wrote almost 25 years ago on belief and history. Yeah. Why should and how should faith communities study their histories? Mm. That's what we are doing now. These are folks with some kind of faith coming together and showing interest, and we want this to go down to the grassroots. Would you please Yes. help us with that? Is there anything you would like me to say about that? Yes, please. Yeah, yeah. Well, when it comes down to it, basically, God's blessings are to be remembered and to be counted. Mm. And that takes memory. We need to recount the events. Just as God took the children of Israel out of Egypt, you will recall that there's a story that goes on from there, what happened to them next. And every time they turn away from God, they've paid a heavy price for this. And it is important for everybody to know the price that's paid for not remembering and not being thankful. In fact, the Apostle Paul says the first step in the second, I think it's in the second chapter, or maybe it's in the first chapter of Romans, the letter to the Romans. He says, the wrath of God has come because people have turned away. Mm. And because they forgot their blessings. They forgot to be thankful. When you forget to be thankful, but how can you be thankful if you do not remember? Yes. And how can you remember if you do not have a history? Mm. So you must take the history that you have and refine it and make it more pure and make it as true to the actual facts as possible. It mustn't be slanted. You must be able to tell the history, warts and all. You must show what is wrong with it, what mistakes have been made. Otherwise, you're condemned to repeat the mistakes. Mm. So Christians of Andhra need to be able to know their own history. Yes. Where have they made mistakes? And where it may be going wrong? Why are they not recounting these mistakes and so forth? Because they need to be able to show how God has blessed them, how God has brought them back. So mistakes bring us to repentance. Repentance brings us back to the redemption through Jesus Christ. Wow. And His Spirit works within us to transform our society. And I don't know what percentage of Andhra are Christian, but I know this, that over the many years, the census has obliterated the true facts about how many people are turning to Christ. Many more in India are turning to Christ than you know. Yeah. And we need to emphasize these facts and bring them up to the surface. And you are the heritors of this heritage. It is your task to take the things that I have done and to push them on so that your students in turn will be able to stand on your shoulders and carry on the work after you. I don't know if I've made it. Yes. Can yes. Perfect sense. Perfect. Yeah. James Garu, what do you want to say next? అదేనండి ఇది చరిత్ర అనేది విశ్వాసంలో భాగం
చరిత్ర లేకుండా విశ్వాసం అనేది ముందుకు నడదు, బాగుపడదు, పరిపక్వం చెందదు. కాబట్టి నేను చేసింది నేను చేశాను, మీరు చేయాల్సింది ఇంకా ఉంది అని చెప్పేసి వింటున్న వీళ్ళందరికీ మీరు చెప్పారు. నిజమే, అదిని చరిత్ర రాసినప్పుడు పురాణాలు నచ్చేవి కాదు, వాస్తవాలకు దగ్గర ఉండాలి. కొన్ని చోట్ల గర్విస్తాము, కొన్ని చోట్ల సిగ్గుపడతాము, సిగ్గుపడే చోట్ల సరి చేసుకోవాలని చెప్పారు. థ్యాంక్ యూ. Sir, may I ask you this question? Going back to your childhood, you said you were born in Uti. I was born in Uti. And you grew up in Nalgonda? I grew up in many places. Many places. I grew up in many places. My parents spent some time in Atmakur. Okay. They spent some time in Vinakonda. Gurzala in Palnadu. Yes. I've been so, and then later on, my father was seconded to Nalgonda. Okay. So and I spent my more formative years in the Nalgonda area. Okay. So that I went on foot with my father when I had an eye disease. I was not allowed to go to school first I went to school in Uti, and then I went to school in Korekanal, down south. But then later on, I was not allowed to go to school because I had a trachoma disease. And because of this, I went into the villages, and I walked from village to village with my father and a group of Telugu preachers. And one of the points I want to emphasize to you. Oops. Wow. This is ఇది చాలా హృదయాన్ని కదిలించే అనుభవం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్ us. జానీ అంటే ఇప్పుడు దాకా ఆయన చెప్పింది జిస్ట్ లాగా తెలుగులో చెప్తాను. ఇట్స్ ఎ రియల్ ఆనర్ అండ్ గ్రేట్ ప్రివిలేజ్. మీరు తీసుకున్నటువంటి శ్రమను బట్టి మీకు వందనాలు తానేటి గారు. మళ్ళీ కనెక్ట్ అయ్యారు. Anyway, God has used. I'm trying to get my train of thought back. You were talking about going along with the preachers. Yeah, the important thing I want to emphasize to you is that most conversions to Christ in any part of the world have not come through foreign missionaries. They have come through local preachers and the witness of local Christians. That's amazing. This is something you need to understand and emphasize. This is in other words, all the story of the Hindutva people, of it being a foreign implant and so forth. The first great mass conversion movement that occurred in modern history in India happened down in Palyamkottai in Tirunelveli district. Okay. There you had a person from what was then called the Shanar community, who himself was a convert of a guy who was a Valalar from Tanjore. And a movement was started in which over 3,000 people whole villages became Christian. Wow. And temples were turned into chapel schools. And so forth. So that when you go down, even now when I go down to we lost the connection again. Williams garu, మీరు now just think of it for the culture down there has got so many Christians. We are sorry about this. అమెరికాలో ఇంటర్నెట్ కనెక్షన్ అంత వీక్గా ఉండడం. This is something. Yes, sir. I'm sorry I'm losing you all the time. No problem. The connection seems to be breaking all the time. I don't understand. I think we may have a weak connection, but whatever the case, yes, I think the important point I'm trying to get across to you
is that the Holy Spirit is working within the Telugu language and within the hearts of Telugu Christian people. And those who are faithful are those who lead others to a saving knowledge of Jesus Christ. Yeah. Before I go to And my next question, Williams Garu, do you want to summarize what Yeah. Dr. Yes. డాక్టర్ రోబర్ట్ ఎరిక్ ఫ్రికెన్బర్గ్ గారు ఆయన భారతదేశంలో ఊటీలో పుట్టారు. తన బాల్యము తర్వాత తాను చదువుకునేటువంటి దినాల్లో ఎదగటం అనేది మన నల్గొండ జిల్లాలో జరిగింది అని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన ప్రాథమికంగా ఊటీలో చదువుకున్నారు. ఆ తర్వాత కొడైకెనాల్‌లో చదువుకున్నారు. వాళ్ళ నాన్నగారు ముందు ఆత్మకూరులో, తర్వాత వినుకొండలో, తర్వాత గురజాల్లో, తర్వాత నల్గొండలో వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారితో పాటు ఈయన కొన్ని సందర్భాల్లో నడుచుకుంటూ మిగిలిన తెలుగు స్పీకర్లు, మిగిలిన తెలుగు ప్రసంగికులతో కలిసి నడుచుకుంటూ గ్రామం నుంచి గ్రామానికి వెళ్ళటం అనేది ఆయనకి ఇప్పటికీ జ్ఞాపకం ఉందని చెప్తూ ఉన్నారు. Wonderful. ఆయన పిల్లలతో ఆడుకోవటం, మన తెలుగు వాళ్ళ ఆటలు తనకు బాగా గుర్తున్నాయి అని చెప్తున్నారు. మొదటి తెలుగు మాట్లాడేవాడిని, ఆ తర్వాతే ఇంగ్లీష్ మాట్లాడేవాడిని అని అన్నారు. 1957 సంవత్సరం వరకు కూడా తాను తన చర్మము తెల్లగా ఉన్నప్పటికీ తన హృదయము, తన ఆలోచనలంతా కూడా తెలుగు మయం అనేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత ఆయన తెల్లవారుగాను లేకపోతే అమెరికా వారుగాను అవ్వటం అనేది ఒక నూతన ఘటనలాగా ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఆయన మన తెలుగు వారికి ఒక సవాలు విసురుతున్నారు. ఏమనంటే ఆయన ముందు తెలుగు క్రైస్తవ్యం చరిత్ర రాద్దామని అనుకొని మొదలుపెట్టి గుంటూరు జిల్లా సమాచారమే చాలా ఎక్కువగా ఉంది, దాన్ని రాయటానికే సరిపోద్దని రాశాను. అయితే అలాగే నెల్లూరు గురించి, రాయలసీమ గురించి, నార్దరన్ సర్కార్స్ గురించి చాలా విషయాలు ఉన్నాయి, అవి చరిత్రగా రాస్తే కనుక బాగుంటుంది అని అన్నారు. ఎందుకనంటే చరిత్రకి విశ్వాసానికి చాలా సంబంధం ఉన్నది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు అది చరిత్రను జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీల మీద కోపాన్ని చూపించాడో ఆ చరిత్రను కూడా జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ఇశ్రాయేలీలు ఎప్పుడు పాపంలో పడిపోయారంటే చరిత్రను మర్చిపోయి వాళ్ళు తప్పులు చేసినప్పుడు. కాబట్టి చరిత్ర ఎంత ప్రాముఖ్యం విశ్వాసంలోకి అనేది మన దొరగారు చెప్తా ఉన్నారు. అయితే ఇంకొక మాట కూడా చెప్పారు, చాలా గొప్ప విషయం ఏంటనంటే, నేను ఇక్కడుండి పరిచర్య చేస్తున్నప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే, అతి ఎక్కువ మంది క్రైస్తవ్యంలోకి రావడానికి తెల్లవారు లేకపోతే తెల్ల మిషనరీల యొక్క ప్రభావాన్ని బట్టి కానే కాదు, ఈ స్థానిక సాక్ష్యాన్ని బట్టి, స్థానికులు మారుమనసు పొందటం, స్థానికుల యొక్క జీవితాన్ని వినటం బట్టి అనేక మంది రావటం జరిగింది అని చెప్తూ, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సామూహికంగా క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి తమిళనాడులో ఉన్నటువంటి పాలయన్కోట ప్రాంతం గురించి కూడా ఒక స్థానిక వ్యక్తి మార్పు చెందటం బట్టి జరిగింది అని చెప్తా ఉన్నారు. Yeah. Thank you so much. You are amazing. You are amazing, Williams Garu. Wow. Dr. Frykenberg, we want to know what drew you towards history. What was the point of inspiration? Oh, I think that as a child, I just liked to hear stories. I've always been interested in stories, and what is history if it is not a story? You know, the best story, a true story. That's what we're talking about. So, and you know, when I was growing up in the villages of Telangana, and for 1 year I walked by foot. In fact, I walked by foot all the way down from Nalgonda down to Murielgordam. And from Murielgordam, I walked all the way down to the Krishna River and back again, stopping in different villages, staying overnight in different places, sometimes even sleeping out of doors under thorn trees and so forth. As a lad, I went with my parents and with Telugu friends, and from church to church and village to village, and I used to listen in the night when there was no electricity in Telangana. And in those days, when the sun set, what did people do? You know, they had these little peanut oil
lamps Mm. and so Yes. forth. Yes. But when the lights go out, what do? You tell stories. Okay. And I heard many Telugus telling stories to each other. In fact, I heard lots of Telugu fairy tales, stories, Mm. and and this permeated my sense of appreciation for the country and for people there and so forth. And I have to confess that I had Telugu friends who were my age, who were playmates, with whom I would run. Sometimes I would get into mischief. This is true. And in fact, we used to hunt for birds with Mm-hmm. slingshots, which were then in those days. I don't know if you use this word. We'd call them bow sticks, Okay. slingshots, which Yes. we made for ourselves, and we would collect birds and go down to the bazaar and sell the bazaar. Down in the bazaar, we'd sell these for a little bit of mitai and so forth. So I had these friends, and they came from different communities. Some of them were Madigas, some of them were Malas, some of them were Kamas. But one thing I do remember that we had to be cautious and careful not to come too close to an agraharam Mm-hmm. Mm-hmm. because I had stones thrown at me from people at agraharam, Oh, wow. and I was I was just tell tell Pillawardu Pilla below. playing. Okay. So I had these experiences, and that's been part of my life, you know. Wonderful. Yeah, it's true. Someone said those who make history and those who transform cultures are the people who tell stories. Yeah, well, this and what is the story that we have? We have the greatest story ever Yes. told, Yes. and this is worth retelling, and this story is a story that you have that you have within you, and that you are the keys. It's not Yes. some foreign colonial implant. This is something where God is working in the hearts of Telugu people and transforming Telugu culture Mm. and bringing it in the people to His own image, etc., etc. And all of the languages of the world, the same thing is happening. Okay. Um, I have a daughter-in-law who comes from Zimbabwe, Mm-hmm. and she knows the Shona language, and she works there. She has come from there, but now there's a great dictatorship there, so she's become a refugee, and she's come to this country, and she's married my son. Okay. So, so this is wherever we go in Africa. There's been a huge transformation. Yes. Yes. 500 million people of sub-Saharan Africa have turned Christian in the last 70 years. Yeah. I don't know if you know that. Yes. Taneti, or if you have a question. ప్రశ్న ఏం లేవండి ఎక్సెప్ట్ డీప్ సెన్స్ ఆఫ్ అప్రిషియేషన్ Yeah. దిస్ నో క్వశ్చన్స్ అన్లెస్ సంబడి ఆస్ బట్ Yeah. Yeah. I am sure Williams Garu has lots of questions. Yeah. Doctor, I have a couple of questions. I know that you have invested most of your life on Telugus. Were there any other language groups which you worked upon, and what is the comparison between the Telugus and the other language groups you worked upon when it comes to the ministry, when it comes to the church and the growth of Christianity? Well, I'm limited in my language ability. As Yeah. you can see, my Telugu is a sort of pitchy Telugu, and I don't know the grammar, and I don't know this and that. So, and likewise, my father is Swedish, so I grew up speaking also knowing Swedish some. Um, my father came from a background where his family were cabinet makers in Sweden, and he came to know Christ in Madison Square Garden on a Saturday night when he first landed in New York.
but he was a map maker for the Swedish government at the time, Mhm. and and then he so Christ. Christ Jesus and the gospel so transformed his life, he became so excited that he had to tell somebody else about it. He had to tell somebody else about it. This is the story. This is the story. What is the gospel if it's not a story? Yeah. And so he had to tell. So he spent the next 60 years telling people, and he came to India in 1929, and he learned Telugu, and he became quite a good preacher within Andhra and so forth. And he enjoyed it, and he had a lot of good friends in Nalgonda and other places, and ended up in Hyderabad. But then later on had to leave India and so forth. But that's been the story. That's been the story all of my life. What? How many languages I do? No, I know a little bit of German. I know a little bit of this, a little bit of that, but I don't know any language very well. So, Wonderful. yes, I'm sorry. My question probably I need to reframe it. See, when you look at the growth of church in Andhra and Telangana and the growth of church in other parts of India or world, what is the kind of comparison you have? How do you look at the growth among the people in Andhra and the other parts of the world? I think you've raised a rather interesting question. Why is it, for example, that some parts of India have had so many more conversions than other parts of India? Mm. Why is it that God has worked in some communities more than other communities? For example, 98% of all the Nagas are Christians. Yeah. Mm. And this is true of all the northeastern peoples, the Mizos, all of those people, Daflas and so forth. Enormous transformative effect that has been there. And of course, what has facilitated it for them is that they never had a script. Naga never had a script at all, so that the Naga language itself is read in a Roman script. Well, Yes. the Roman script made it possible for Naga people to go all over the world because they learned English very quickly Mm. as a consequence. Now, there have been similar great movements like this within certain communities in Tamil Nadu, Yeah. uh, and so forth. But there are also various parts of India where the movement has been much slower. Mm. And the question you have to ask is, why is this so? Why is it that there are fewer converts, for example, perhaps in Maharashtra than there are in Andhra? Why are there fewer in Gujarat Mm. or Bengal or so forth? Um, Part of that, the answer to that is that the English and English education came to the elites, the Brahmin elites, and they transformed Indian culture, and there is an elite culture in India that is Brahminical. And in fact, modern Hinduism is also a creation of such people. You know, Yeah. they created the modern Hindutva movement is a modern movement. Yes. It is not an ancient movement. It's a modern movement, and it's repressive, and it's trying to recreate, in fact, create a kind of class system in which you have the Varna Ashrama Dharma imposed from on top by the Modi government and so forth. Mm. Um, this is the very constitution of India. These are things I study with great concern, and so on. Now, I Yes. don't know how much I'm free to talk about these things on YouTube because you might be censored, Yeah. but this is a problem. Yes. Thank you, Sai. Thank you for joining. I welcome Sai Krishna. Who's the next person that I've heard? I've got Yes. to get your names all over again here. Yeah. He's Sai Krishna Gomatam. He's doing his PhD in Trinity uh, in ancient Near Eastern languages. So we are so glad to have you, Sai.
in Dr. Trinity 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 Evangelical Evangelical Divinity Divinity School? School, Yes. Okay, Chicago. so you're down in Deerfield, Illinois. I'm in, yeah. Yeah. Dr. Frykenberg, Okay. my heart is actually overwhelmed with joy because you don't believe that I'm reading your book this week. I'm in chapter Well, 6 of your book. okay. Um, and I'm reading Siegenbach's, your writing on Siegenbach. And when I Okay. saw you this morning, I was like, I have to jump in. I asked Brother John, can I join? Can I join? Because I really want to, express my appreciation for your work. Thank you so Now, much. Thank you so much. your full name, sir? My full name is Sai Krishna Gomatam. Jai Krishna. What's the Inti Peru? Inti peru Gomatam. Gomatam. Now, in the blue purple shirt, your full name, sir? Edward William Kuntum. Oh, sorry, you Inti. are muted. 1 second. Yeah. Say it again, Williams. It would Edward be William is my name. Kuntam is my surname. okay. So it would be very nice if you could send me maybe an email with a list of the names of the various people who have been part of this discussion that we've had today, Sure, sir. because it has been a great privilege and a great honor for me to be able to join you, because my heart is with you, and I hope for the very best. I think that there's all kinds of very interesting things happening within the greater, let me use the word Telugu country, because you now have two states, Telangana and Andhra, and of the two of them, I don't know which I cannot favor one over the other because I like them both. I'm fond of them both. As you know, the Guntur Jilla Charitra was translated into Telugu by a colleague of mine who's in Maryland. I don't know that you know it's in Telugu. I see. We have no It idea. is available. It's available to you in Telugu. You can get that the Guntur book is available to you. Yeah, the viewers are asking for your books, and they want to know where these books are available. If those are in Telugu, Now, only one of them is in Telugu, and that's the Guntur book. okay. The Is it on Amazon? the Christianity for all of India is in English, and that was published by Oxford, but it is also available online. You can get it online. How about getting The your books into Telugu, sir? I'm not getting them into Telugu. I have to leave that to somebody else. Yeah. There is a publisher in New Delhi that is publishing a book. It's supposed to come out with a new book that I have. That's a publication of many of my essays. Mm-hmm. And there's a chap there by the name of Bolavarma, who's the editor. And this press is Primus Books. Okay. Primus Books. And I have, they brought out new editions of Land Control and of Land Tenure, which you already have mentioned in James Gatto, you mentioned this, I think, in your Yes. description of the books. And new editions of that have come out from Primus. What else are they doing? These essays are coming out, and the title of it, I'm waiting for the book to come out. It's called India's Raj, India's History, India's Raj. And what is the argument here? My argument here is that the argument of simple colonialism, they came, they saw, they conquered, is too simple. Never could the British have ruled in India if it hadn't been that most of the people who did the ruling were Indians themselves. Mm. The army was Indian, Yeah. 300,000 in the army. They left a legacy of the army. The civil service, that is the lesson of my Guntur book, that Indians ruled Guntur.
In fact, the one or two British people who were on top of it all, they were riding on top of the elephant, but the elephant was Indian. And I think that this is the important thing to remember. Oh yeah, This was Indian history is Indian history. It is not European history. It's not colonial history. It's Indian history. yeah. Sai, do you want to ask any question? I do. Dr. Frykenberg, I'm reading your writing and also others' writings on Ziegenbach, and I saw their focus was on holistic mission, not just converting souls, but they were focusing on the mission in a holistic sense, like providing education, medicine, and transforming the society, sort of thing. Um, but then in the past few years, in the few decades, our focus only has been very internal, personal. I don't have a sense that actually we are focusing on holistic mission. I want to ask you this question. Given that now the proliferation of education institutions now, like in the hands of Indians, and also the medical, I mean, hospitals and all these things, how as Indian Christians we can carry out the holistic mission in this kind of environment? Because back in those days, missionaries, in my understanding, was missionaries were the only ones who were focusing education for all. There was education for the upper caste people and some Devadasis when it comes to women, but education was not given to all, and that's a missionary initiative. So how can we do it in this kind of? Oh yeah, I think he dropped off. Yeah. Yes, sir. Taneti garu, your So comments. Taneti garu, I want to express my gratitude, my very heartfelt gratitude to you too for bringing Dr. Frykenberg and for your contribution Sorry. actually to Telugu Christianity. Yeah. Yes, sir. I think I get the drift of your question. I Yeah. th- uh, I think the important thing to remember here is that the what the missionaries did was they provided the infrastructure. The heart of the gospel is the gospel itself. Mm. What you're talking about are peripheral matters. They are the holistic, as you talk about the holistic transformation. Well, Mhm. what did Ziegenbalg do? He provided a translation of the Bible. Somebody had to transfer, and that Bible translation had to be improved upon. It was improved upon by Irenaeus Mm-hmm. 150 years later, and so on. And that transformation, the very fact that you get literacy into the hands of Mallas and Madigas and other Dalits in Andhra was the big transformative fact. But the fact is, they got the scripture in Telugu, and once they got the scripture, they also got the literacy, and they got the numeracy, the ability to use the basic mathematical skills and the basic literary skills, and from there they developed. There is a book it's available in English. I don't know if it's available in Telugu, but it's been written by a Telugu from a Dalit background, from a Madiga, I think. No, Mala, I'm not sure. But have you heard of the book by a person by the name of Kashita? Let's see, what's her first name? K something Gidla. Have you heard of Gidla? A book called Ants Among Elephants. Ants among elephants. Okay. Ants Among Elephants. There you get a very, very interesting view. And she has, I don't know if she's a Christian anymore, but she comes from a Christian background. Hmm. And her brother was a leading Marxist poet in Andhra Mm. and was part of the Telangana movement and was put in jail and so forth and so on. But he got his training in Guntur Christian College. Mm-hmm.
Um, so these are things that have happened outside. You know, I used to joke with people years ago about the political makeup of Andhra during the earlier days. I had friendships with people in high places in Andhra. I knew Narasimha Rao Hmm. quite well when he was chief minister, and later on he became prime minister of India, and I used to visit with him and with others in Hyderabad. But I used to try to explain the nature of the politics in Andhra, and I would say, well, I would say the the Congress Party and the Communist Party in Andhra are draw upon two different go in two different directions. The Mallas were all Lutherans, and the Madigas were tended to be non-Lutherans, and so forth and so on. But I also said many of the people who came from a Baptist background became communists. Mm-hmm. Why is it that they became communists? Well, if you remove Jesus, the other rest of the heart of the gospel, of your holistic gospel, is there. The Yeah. communist message of trying to uh, provide for everybody. Hmm. The point is, the heart of it was gone, and Hmm. there are many people who have fallen from the faith, and so there's a constant struggle going on here, in which the Holy Spirit is working in the hearts of people, but He's not the only one working in the hearts of people. So also is Satan, Okay. and so there's a struggle for the hearts Sorry, of every person Ants in Among Andhra. Elephants was written by Sujata Gidla. Yeah, Sujata Gidla. That's right. Yeah. So, any other questions, please? Yes, sir. Uh, Looking at the contemporary church, do you ever get a feeling that what happened after Joshua is going to be repeated now? There came a generation that knew not Joshua or his God. Well, this is my point. You know, Gidla doesn't seem to know the gospel, Mm-hmm. and her brother became a leading communist poet, Yeah. and this happened in two or three generations. Mm. So there needs to be a constant return to the basics. However much you're holistic, you have to go back to Jesus. You have to go back to the basis of the faith. And if you depart from that, you remember what it says in about the kings in the book of Kings. Yes. For every king that came along, he said, he did not follow in the footsteps, but he followed after God. He followed after other gods and did the sins of Jeroboam Mm. Mm. over and over and over again. So that's a repetition. We have a tendency to go downwards. We Yeah. take our eyes off of the central. If we take our eyes off of the central message of the gospel, if we take our eyes off of Jesus, if we take our eyes off of the basics of the gospel, then we're going to fall into these other things. And I think that one has to constantly balance these things. Now, I don't know if I'm dealing with your question with regard to the holistic. This, Yeah, my concern my concern is I think we are preaching the gospel, more and more people are turning to Christ, but somehow the caste segregation is very prevalent among Christians, and scriptural illiteracy is very prevalent among Christians, and not having concern for others is very prevalent among Christians, and subjugated by the culture. How the culture is going, how it treats education, how it treats medicine, how it prepares next generation. All these things, I think, as Christians, somehow our gospel is not seeping. Our gospel is not undergirding the way we the way we I mean, gospel is not percolating to these things. So my concern actually is what can we do in this kind of environment. Well, what do you suggest to us to do from well, your I don't think
experience. I don't think the key to it is departing from the central thing. In other words, taking our eyes off of Jesus is not the secret. Right. The problem with many people who go into the social gospel business and Yeah. social justice is they take their eyes off of Jesus, and you Yeah. do that, and then you're going to get sidetracked, and they're constantly being sidetracked. And when you're sidetracked, it doesn't take long in India with its caste system. No, and many people, the rest of the world doesn't begin to understand how terribly intractable caste system is. We have in this country something they call racism, but this is child's play compared to caste in India. Oh. True. True. Very It's true. it's tiny compared to the caste system is so pervasive. That's why I think it's important to understand it, and that's why I would recommend you read this Ants Among Elephants and books Okay. like this nature that you need to understand. And there have been many scholars in Andhra among some of my friends. I don't know if you know the work of Paul Hebert. Paul Hebert, yes. Yeah. Paul Hebert was an anthropologist. Well, he grew up with me as a boy also. We grew up I together. see. Oh, wow. And grew up among Mennonite brethren up in He came from Shamshabad and Mahbubnagar and those places Yeah, up Shemshab. north. So I have worked with these different people, and they have put a great deal of emphasis. If you read Paul Hebert does these matters, and Yeah. he deals with them very well. Down at Trinity, he used to be the head of your school of missions, Right. Yes. and Yeah. my last trip with him was to India was with him before he died. So I Oh. have very fond memories of Paul Hebert. Yeah. Before we go further, Williams garu, would you like to sum it all up in Telugu? William, you wanted to say something. యా మన దొరగారికి చాలా అనుభవాలు ఉన్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో నల్గొండ నుంచి మిర్యాలగూడ నుంచి కృష్ణా నది ఒడ్డు దాకా నడుచుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి రావటం, దారిలో రాత్రుల పూట అక్కడక్కడ బస చేయటం అనే అనుభవాలు ఉన్నాయి. ఆయన ఏమని చెప్తూ ఉండేవాళ్ళంటే ఆ సమయంలో నల్గొండ జిల్లాలో కరెంట్ ఉండేది కాదు. సూర్యాస్తమం అయిపోయిన తర్వాత చీకటి పడిన తర్వాత జరిగేది ఒకటే, కథలు చెప్పడం. ఆ కథల ద్వారా క్రీస్తు గురించి చెప్పడం జరుగుతూ ఉండేది అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆ కథలు నేను తెలుగువారి దగ్గర నుంచి విన్నప్పుడు నాకు తెలుగువారంటే ఏంటో అర్థమైంది. నేను అప్పట్లో ఉన్నటువంటి తెలుగు పిల్లలతో కలిసి ఆడుకునేటప్పుడు బ్యాట్ బాల్‌తో పక్షుల్ని కొట్టడం, వాటిని తీసుకెళ్ళడం బట్టి మాకు కొంచెం మిఠాయిస్తూ ఉండేవాళ్ళు. ఇది జరుగుతూ ఉండేది. అయితే ఆ టైంలో మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్రహారం వైపు వెళ్ళకూడదు. ఎందుకంటే అగ్రహారం నుంచి కొన్నిసార్లు మా మీద రాళ్ళేయటం అనేది జరుగుతూ ఉండేది. ఇది మన దొరగారి యొక్క అనుభూతిగా చెప్తూ ఉన్నారు. మిషనరీలు వచ్చినప్పుడు అంటే సాయి గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటనంటే, ఎక్కువగా వాళ్ళు విద్య పట్ల, నాగరికతలో మార్పు పట్ల దృక్పథాన్ని చూపించారు కదా, హోలిస్టిక్ మిషన్ అనేది అడుగుతా ఉన్నప్పుడు దొరగారు ఇచ్చినటువంటి జవాబు ఏంటనంటే, ఆ విధంగా చేశారు. కానీ సువార్త చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ గనక సువార్త చెప్పకపోతే గనక ఈ మార్పు అంతా కూడా వృధా అవుతుందని ఒక పుస్తకం గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ అని సుజాత గిడ్ల గారు రాసినటువంటి పుస్తకం. ఎందుకనంటే వాళ్ళ సహోదరుడు ఈ వర్గాలు లేకపోతే క్యాస్ట్ అనేటువంటి ఈ విభజనలు బట్టి ఆయన కమ్యూనిజంలోకి ఏ విధంగా వెళ్ళిపోవటం జరిగిందో అనేది ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఈ నాగరికత లేకపోతే లిటరేచర్ తెలుగులోకి బైబిల్ తర్జుమా చేయటం, స్థానిక భాషల్లోకి తర్జుమా చేయటం అనేది చాలా ప్రభావం చూపించింది. కానీ సువార్త చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యం అని చెప్తూ ఉన్నారు. Thank you so much. Sir, there are no Toralu amongst us. We are all little people. Yeah. No Doralu. Don't use that word. That's what he's saying. Yeah, great. That's great. Yeah. Sir,
Your initial comment was a big challenge to this generation to get back to history and even dig the history of the past and bring it to life. What suggestions do you give to people who want to get into that business of writing history? One of the challenges I would like to put before all of you as Telugus is to create an excellent Telugu Christian culture. Mm-hmm. Mm-hmm. With Telugu Christian poetry, Telugu Christian history, Telugu history scholarship, excellence. There's no substitute for excellence. And which brings along people from every community. But there need to be some classic works of Telugu literature written by Telugu Christians. Mm. Christian poetry. I know from my experience with the beautiful language that when I was growing up, there used to be people who used to produce many hymns. Mm. Telugu hymnology was growing wonderfully. In the Nalgonda district, we used to have an annual prize that was given for one of the best hymns for the year, Wow. each year. And sometimes hundreds of hymns were being composed by different Christians in different places. And there was a wonderful atmosphere of growth in Telugu Christian music. But there needs to be Telugu Christian history, Telugu Christian science, Telugu Christian excellence in every form of scholarship so that the Telugu Christians have some, God can enlighten your entire culture so that you will blow it up, and this will then bring along people from every community. Yeah. When Malas and Madagas and Dobis and Chuckleys and all the people come along and they produce good poetry, then and good history, and these people are doing it, who can deny them the excellence of what they're doing? Wow. Wow. You know? Yeah. Yes, Williams. Yeah. Doctor, I have a question. See, when you were in India, how you actually handle this issue? See, you have explained very graphically that the Telugus are deeply rooted into the caste system. So, were you fighting against the caste system, or were you presenting the gospel to bring the people out of the caste system? What was your strategy? I never. I have. I've. You cannot look at it at India or especially at Andhra without recognizing the existence of a caste system. Mm. Yeah. You have to understand the caste system. Everybody needs to understand the caste system, and in order to break it, you have to understand it. That's the first thing. The second thing is that it's important to realize that there are some of these things that cannot be done overnight by human efforts alone. You need to pray for God's strength to do this, and it's not going to happen overnight. But the very fact that you are talking to me means that you have come from a background that I don't know, but you are one in Christ. Mm. And this is the important thing. And I think you need to recognize that there are, in fact, there are not many of them, but there are, in fact, Christian upper caste people as well. And Yes. one of the biggest things that I've found developing, the most important things happening in recent times, has been the growth, as Vasanta Rao shows in that book, of intercaste churches. Mm-hmm. And one of the benefits of the Pentecostal movement within Andhra Pradesh has been that up in Medak district,
There are churches which no longer are just Dalit churches, but are intercaste churches. This is a great benefit. And there are wealthy Telugu Christians who are supporting such things. Wealthy Telugu Christian business people and so forth in the churches who need to have a conscience and a heart for their own people and for the church within Andhra itself. These are things which, we cannot do from here. It has to be done within Andhra by Andhra people for themselves. Yes. But God will give the strength and the spirit to do this. I Yes. don't know if I've answered your question properly. Yeah, good, sir. So, sir, you said that you had the privilege of meeting ex-Prime Minister P.V. Narasimha Rao, who was also the ex-Chief Minister of Andhra Pradesh. So, what was his understanding of the gospel? What were there any occasions where you had the opportunity to share about faith or something like that? Yeah, I'm not sure I understand your question. Um, um, he I'm trying to remember the circumstances under which we met the first time, but whatever it was, uh, he was he was one of those people who felt, as many people among the Telugus have felt that he liked the fact that I had worked on the Guntur district and so on. But I also had worked on. I don't know if you know what community he came from. He came from Medak district, but he was a Niyogi. Yes. He was a Niyogi. Do you know the different kinds of Niyogis in Andhra? Not really. There are. Have you ever heard of the word Aravelu Niyogi? Arvel Niyoglu, Mudvel Niyoglu. Yeah. Well, that's a word which means crafty. Mm-hmm. It means they're very tricky people, but they got to where they were by the skills that they had as karnams in the villages and so forth and so on. So we were able to talk about these sorts of things. And then in the course of this, he knew that I was a Christian, but we talked about those things and we talked about the need for change. But I'm sorry to say that, he became involved in corrupt activities in Delhi, and I think that he was he just went along with the Mahashakti prime minister who came before him. You will recall the, the great Amagaru, who was the prime minister, Indira Gandhi. Yeah. He was her servant and as chief minister, and then he served her in Delhi and so forth and so forth. He just sort of he did the things that Niyogis have done forever. That is to serve other people. You know, um, the, the last prime ministers of the Golconda Kingdom were Akanan Madana Pantulu. They were both Niyogis. Yes. Akana Madana You have to know the difference between Niyogis and Vaidikis and so forth. So you have to understand the whole caste system if you're going to be able to destroy it. But you have to be able to understand it. That includes all the various communities, the Radzus, the Komertis, etc., etc. You have to understand them and understand where they are coming from and so forth. And you have to befriend them if you can. Yeah. Sir, I have a question. As you said, this generation needs to come up in their excellence, in their scholarship, in their writings, in their literature, especially creating a Christian culture, which is going to be a counterculture. Uh, at this time, the greatest challenge before India is there are some elements in the society which are trying to rewrite the history of every village, and they are trying to erase all the Christian contribution to this country. So, what
what suggestion would you give to the church at large? What do we need to do as a church? You have challenged us as individuals to work on our excellence, but what should the church do? I don't have a magic answer to give you on this whole subject. Let me share with you, we're facing the very same challenge in this country. Okay. There are people who are trying to rewrite the history of America right now, and they're as they and we are living in a post-Christian America. Yes. It has become godless. It has turned away from God, and it is paying the consequences. Mm-hmm. And we're a deeply divided society in this country. So, I am not in a position to be able to speak from any position of strength, because we are in really serious trouble in this country. Mm-hmm. And this is a serious problem. And I look and I read the newspapers, or I read the stuff coming to me from India, and I realize that the constitution in India is being undermined Yeah. by the Modi regime, and where you're moving more and more towards a Hindutva Raj, and the minorities are suffering. And I imagine that the same thing is happening in Andhra, and this is what's behind what you're talking about, right? Yeah. This is behind it. I have no magic thing, except you just have to, within the church itself, Mm. within the community, you have to preserve your history. Mm. Yes. Don't just count on the schools. Mm. You have to preserve it yourself. You have to preserve your own. You have to hand it down. This has to be part of the, what do they call it, the vamsha that you hand down, the traditions that are handed down from father to son, from church to church, the truth of the gospel. I don't have a magic answer to give you. In fact, let me simply say, as I finish my time with you, I am simply a learner like you. Mm-hmm. And I don't have a magic answer to everything. Yeah. Okay. Thank you so much, Williams Garu and Sai. If you have any other question. Okay. Sir, thank you so much for your. Malu. Thank you so much. We are Many humbled. thanks. We are Many thanks. greatly honored, and it's a great privilege to have you. And we are so overwhelmed with the your presence itself is an inspiration for us. Thank you so much. Well, many thanks for having had me there, and I feel highly privileged that you have come to talk to me. So, okay, bye-bye. Thank you, sir. Bye bye. I will leave. వందనాలండి. Yeah. వందనాలు. I don't know. Okay. Yeah. Let me just find a way to, I don't know how to get out of this. Hang up the third from the left. Hang Yeah. up. Yeah. Yeah. That will go. అయ్యా ఎడ్వర్డ్ గారు, మీరు ఆ చివరి చెప్పిన మాటలు కొంచెం ఆ తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత వీళ్ళు Sai, కంటిన్యూ అండి. yes, sir. Let me add Sai. Sai, you are going to be here, right? I'll have to go to work, Anna, but yeah, so I can. Okay. Yeah. Let me just again. Yeah. Yes, sir. I think he came by mistake. Okay. Yeah. That's fine. Let me go back to, yeah. Okay. Yes. యా ఫ్రికెన్బర్గ్ గారు తను ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆఫీసర్ని కలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో అప్పట్లో ఉన్నటువంటి పివి నరసింహరావు గారిని కానీ, తర్వాత ప్రధానమంత్రి ఆయన కూడా కలవటం జరిగింది అని అన్నారు. ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు గురించి కానీ, క్రైస్తవత్వం గురించి కానీ చెప్పడం ఎప్పుడైనా జరిగిందా అని అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాల్లో ఏమంటున్నారంటే, ఆయన ఏ క్యాస్ట్ నుంచి అయితే వచ్చారో దాంట్లో నాయకులు అవ్వాలి అనేటువంటి ఆ తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు మాట్లాడుకున్నాం. కానీ ఆయనకి నేను క్రైస్తవుణ్ణి అని తెలుసు, కాకపోతే ప్రస్ఫుటంగా
బాహాటంగా అలా స్పష్టంగా మాట్లాడిన సందర్భాలు లేవు అన్నట్లు చెప్తా ఉన్నారు. ఆయన్ని క్యాస్ట్ గురించి అడిగాం. ఏమని క్వశ్చన్ అడిగామంటే, భారతదేశంలో క్యాస్ట్ అనేది ఈ కుల వ్యవస్థ అనేది నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంది కదా! దీన్ని మనం ఫైట్ చేయాలా? లేకపోతే ప్రజలకి సువార్త చెప్పడం బట్టి వాళ్ళు దాంట్లోంచి బయటకొస్తారా అని ప్రశ్నించినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇది నరనరాల్లో జీర్ణించుకుపోయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఈ కుల వ్యవస్థని బాగా అర్థం చేసుకోవాలి. కుల వ్యవస్థను బాగా అర్థం చేసుకోకపోతే కనుక వాళ్ళకి సువార్త చెప్పడం సాధ్యం కాదు. దాని నుంచి మనుషుల్ని బయటికి తీసుకురావడం కూడా సాధ్యం కాదు అన్నారు. టు డిస్ట్రాయ్ ఇట్, దాన్ని నాశనం చేయాలంటే ముందు బాగా దాన్ని అర్థం చేసుకోవాలి అని అన్నారు. తర్వాత ఏమన్నారంటే, దేవుని మీద మనం బాగా ఆధారపడాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మనకి మెలకువలు ఇస్తాడు. మూడోది ఏమన్నారంటే, అది ఒక రాత్రిపూట జరిగేటువంటి కార్యం కాదు. అది దీర్ఘకాలికంగా నెమ్మదిగా మార్పు కలగాల్సిందే కానీ అది మ్యాజిక్ లాగా ఒక్క పూటలో జరిగేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. జాన్ క్రిస్టోఫర్ గారు ఒక ప్రశ్న అడిగారు. భారతదేశంలో చరిత్రను తిరిగి రాయటం అనేది జరుగుతూ ఉన్నది. క్రైస్తవ ప్రభావం నెమ్మదిగా చెరిపేయాలని, అది ప్రజల యొక్క మనసుల్లో ఉండకూడదు అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అని అన్నప్పుడు ఆయన కొంచెం దుఃఖాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం నుంచి వచ్చేటువంటి సమాచారం కానీ, న్యూస్ పేపర్లు కానీ చదువుతున్నప్పుడు రాజ్యాంగంలో వచ్చేటువంటి మార్పులు, తర్వాత అణగారినటువంటి ఆ సామాజిక వర్గాల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో వింటున్నప్పుడు బాధ కలుగుతుంది అని చెప్తూ సంఘాలకి ఒక మంచి సలహాని ఇచ్చారు. ఏమనంటే, సంఘాలు చరిత్రను కాపాడుకోవాలని. సంఘాలు చరిత్రను ఎలా కాపాడుకోవాలంటే, ఒక వంశం నుంచి ఇంకో వంశానికి మన గత చరిత్రను పంచుకోవటం అనేది జరుగుతూ ఉండాలి. అప్పుడు ప్రజల యొక్క మనసుల్లో చరిత్ర ఉండిపోద్ది. పుస్తకాల్లో ఉండకపోవచ్చు, ప్రజలు చరిత్రను చెరిపేయచ్చు, కానీ మనం సంఘంగా ఈ చరిత్రను రిపీట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రతి వంశానికి అది మనుషుల యొక్క హృదయాల్లో ఉంటుంది. అది ఆ బాధ్యత మన మీద ఉంది అని చెప్తున్నారు. Yes, I have a friend from Canada, David Sudhakar, wants to ask a question, sir. Desk, you can go ahead. Okay, Brother Williams, తర్వాత జాన్ క్రిస్టోఫర్, తర్వాత బ్రదర్ సాయి కృష్ణ, మీకు నేను తెలుసు. బ్రదర్ తానెటి గారు, just I have a question for all four of you. Actually, I wanted to ask that brother, that missionary, ఏంటంటే ఇప్పుడు ఇండియాలో చూస్తే, మన క్రిస్టియన్ హిస్టరీ చూస్తే, though we have our history almost 2000 years or more, something like that, కానీ మీకు తెలుసు, మనకందరికి తెలిసి ఏంటంటే కేరళలో తర్వాత తమిళనాడులో మాత్రం క్రిస్టియానిటీ అనేది అంటే బ్రాహ్మణులు లేకపోతే వాళ్ళకి అందింది. కానీ మిగతా స్టేట్స్ లో చూస్తే ఎక్కువగా అది తక్కువ కులాల వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఎస్పెషలీ మన ఆంధ్ర, తర్వాత తెలంగాణ, ఈ పరిస్థితుల తర్వాత కర్ణాటకలో చూస్తే ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ సువార్త ఇంపాక్ట్ అయింది. ఈ విధంగా జరిగినప్పుడు మిషనరీస్ ఏమైనా ప్రత్యేకంగా వాళ్ళని టార్గెట్ చేశారా, లో కాస్ట్ వాళ్ళని, లేకపోతే ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది? ఎందుకంటే కొంతమంది నాకు తెలిసిన సోకాల్డ్ హై కాస్ట్ పీపుల్ వాళ్ళు ఏమంటారు అంటే, అది ఒకవేళ మాకు ఈ 2 స్టేట్స్ లో లేకపోతే కొన్ని స్టేట్స్ లో ఈ తక్కువ కులాల వాళ్ళకి కాకుండా మా పై పెద్ద కులాల వాళ్ళకి మా దగ్గరకు వచ్చి ఉంటే ఈ గాస్పెల్ ఇంకా బాగా ఇంపాక్ట్ ఇండియాలో ఉండేది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. దానిపై మీ యొక్క కామెంట్స్ ఏంటి వినాలని నా ఆశ. ఓకే, తానేటి గారు, థ్యాంక్ యూ డేవిడ్, థ్యాంక్ యూ. ఓకే, ఒకటండి, అంటే మనం సెషన్ 6-7లో దీని గురించి డిస్కస్ చేస్తాము. డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ. ఒక క్వశ్చన్ ఏంటంటే, మిషనరీస్ ఈ ఊరవతలు ఉన్న అంటే దళితులు కానీ ఆదివాసీలను కానీ టార్గెట్ చేశారా అనే ప్రశ్న. దానికి నా సమాధానం ఏంటంటే, మిషనరీస్ వాళ్ళు టార్గెట్ చేయలేదు, దళితులు ఆదివాసీలే మిషనరీస్ని టార్గెట్ చేశారని చెప్తానండి. అది నా కంక్లూషను. 2 ఏంటంటే, ఒక క్లెయిమ్, అది క్లెయిమ్ ఏంటంటే, అదేదో మా అగ్రహారానికి వస్తే క్రైస్తవ్యం బాగుండిపోను కదా, దానికి మైలు పట్టకపోని చెప్పేసి కొంతమంది అంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే, క్రైస్తవ్యం ఒక అంచు నుండి వచ్చిన క్రీస్తు నుండి వచ్చింది. అది
అగ్రవర్ణం నుండి వచ్చిన క్రీస్తు కాదు, క్రీస్తుని మొదటిలో వెంబడించిన వాళ్ళు కూడా అంచుల్లో బ్రతుకున్న వాళ్ళే. కాబట్టి మా దగ్గర కొత్త బాగుండు, మేము దాన్ని జాగ్రత్తగా ప్యూర్గా ఉంచుదామన్న ఆ నమ్మకం అంటే చెయ్యొచ్చేమో కానీ అది సువార్తకి దూరం అవునండి. ఎస్. సో అది 2 సెంటెన్స్‌లో చెప్పాను మాట, 2 ప్రశ్నలకు సమాధానం. మీరు చెప్పొచ్చు మిగిలిన అయ్యగారులు. విలియమ్స్ గారు మీరేమన్నా కామెంట్ చేస్తారా? నేను అంటే మనం బిఫోర్ యూ కామెంట్ లెట్ మీ వెల్కమ్ మైటీ పోరస్ గారు. గుడ్ ఈవినింగ్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రియల్లీ ఐఎమ్ సో సారీ, ఈరోజు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, క్రిస్మస్ మీటింగ్ ఉండడం వల్ల. ఐఎమ్ సో సారీ సార్. జేమ్స్ గారు అలాగే ఎడ్వర్డ్ గారు. యూ హావ్ జస్ట్ మిస్డ్ డాక్టర్ ఫ్రికెన్బర్గ్. ఓకే, దాదాపు 1 hour 15 minutes మనతో స్పెండ్ చేశారు. ఎనీవే ఇట్స్ రియల్లీ ఐ మిస్డ్ సార్. yes go ahead. ఓట్ ఆఫ్ థాంక్స్ అయినా చెప్దామని నేను జాయిన్ అయ్యాను అన్నమాట సార్. థ్యాంక్ యూ సో మచ్. విలియమ్స్ గారు. డేవిడ్ సుధాకర్ గారు, అంటే భారత క్రైస్తవ్యం గురించి చదువుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఒక విషయం అర్థమైంది ఏంటంటే, బిగినింగ్ డేస్లో కేరళలో కానీ తమిళనాడులో కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా వచ్చేప్పటికి ఈ లోవర్ స్ట్రాటా, సొసైటీలో లోవర్ స్ట్రాటాకి రీచ్ అవటం అనేది జరిగింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోకి సువార్త అందేటువంటి పరిస్థితులకు వచ్చేటప్పటికి దెర్ వాజ్ ఎ షిఫ్ట్. ఆ షిఫ్ట్ అనేది ఉన్నది, ఏది అప్పర్ స్ట్రాటా నుంచి లోవర్ స్ట్రాటాకి రావటం అనేది. కాబట్టి మీరు చెప్పినట్లుగా ఈ తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో మొదట అప్పర్ స్ట్రాటాకి అంటే అగ్రవర్ణాలకి సువార్త అందటం జరిగినట్లయితే, ఆంధ్ర రాష్ట్రం లేకపోతే కర్ణాటక ఇలాంటి ప్రాంతాలకు వచ్చేప్పటికి బోత్ అప్పర్ కాస్ట్ అండ్ లోవర్ కాస్ట్ ఒకే టైం రీచ్ అవటం జరిగింది. సో దట్ వే ఒక విధంగా చెప్పాలంటే ఈ సొసైటీలో ఉన్నటువంటి దళిత్స్ని, వాళ్ళని తెలుగు రాష్ట్రాలు ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ రీచ్ అవటం అనేది జరిగింది. దట్స్ ట్రూ. బట్ ఇప్పుడు కేరళలో కానీ తమిళనాడులో కానీ అటు అగ్రవర్ణాల్లోనూ లోవర్ స్ట్రాటాలో కూడా క్రిస్టియన్స్ ఉండటం అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ విలియమ్స్ గారు. రియలీ మనము అనుకున్నాము కేవలం ఫ్రికెన్బర్గ్ గారు కేవలం 15 నిమిషాలు ఉంటారని, బట్ ఇట్స్ అ సర్ప్రైజ్ దట్ హీ స్పేడ్ రియల్లీ నియర్లీ 1.5 hours. I mean 1 hour 15 minutes. So now let's get over to summary of history of Indian Christianity. Taneti garu. వన్ థింగ్ చెప్తానండి, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పడం మంచిది, ఎందుకంటే మనుషులు అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అది ఫ్రికెన్బర్గ్ గారుకి ఈ ప్రోగ్రామ్కి సంబంధం ఏంటంటే 1:15 నిమిషాలే. ముందు జరిగింది, తర్వాత జరిగింది ఆయనకి తెలీదు, సంబంధం లేదు. ఆయన పుస్తకాన్ని చదివాము, ఒక చరిత్రకారుడిగా గౌరవించామంతే. సో ఆ ప్రోగ్రామ్కి ఆయనకి సంబంధం అది. నాకు ఆయనకి సంబంధం ఏంటంటే ఇద్దరితో ఒకే ఫీల్డ్, చర్చ్ హిస్టరీ. ఆయన రాసినవన్నీ నేను చదువుతాను, నేను రాసిన పెద్ద ఏమీ లేవు కానీ ఆయన చదువుతాడు. చదివి అప్పుడప్పుడు ఇవి ఉంటాయి, కాన్వర్సేషన్స్ ఉంటాయి. అది ఇంకొకటి ఏంటంటే, కలిసినంత మాత్రాన, కూర్చుని కబుర్లు చెప్పుకున్నంత మాత్రాన నేను చెప్పింది ఆయన ప్రతిదీ రైట్ అండు, ఆయన చెప్పింది నేను ప్రతిదీ రైట్ అను. అదే అప్పుడు ఏంటంటే గౌరవం. అక్కడ ఆయన యొక్క కష్టాన్ని గౌరవించడం. తర్వాత ఈ తరం వాళ్ళకి, అంటే మన తరం వాళ్ళకి ఇంకో మాట చెప్పాలి, దరిదాపు 92 సంవత్సరాల వయసులో ఈ రోజుకి ఇంకా తెలుగు క్రైస్తవుల మీద ఏ రైటింగ్, ఏ పుస్తకం వచ్చినా, ఏ ఎస్సై వచ్చినా ఆయన చదువుతాడండి. చదువుతాడు, అప్పుడప్పుడు కవులు చెప్పినప్పుడు దాని గురించి కూడా మాట్లాడతాడు. సో ఎవరన్నా సరే ఇంకా దాటుకొచ్చేసాం అనుకుంటే మర్చిపోకండి, 92 102 బ్రతుకున్నంత కాలం నేర్చుకోవడమే మన పిలుపు. అదో పిలుపు. ఓకే, సో అది ఆయన దగ్గర నేను నేర్చుకుంటా, అది నేర్చుకోవాల్సింది కూడా అదని చెప్తా. మూడో మాట ఏంటంటే, ఈరోజు మన సెషన్ దేని గురించి అంటే భారతదేశంలో క్రైస్తవ్యం గురించి, అమెరికాలో క్రైస్తవ్యం గురించి నేను చెప్పడానికి ఇక్కడ లేను. అది
నన్ను మీరు అందుకు వెళ్ళలేదు, అర్థమైంది కదా. ఓకే, మళ్ళీ ఎవరైనా పిలిస్తే కూర్చోబెట్టి చెప్పమంటే చెప్తాను, కానీ నా పని అది కాదు. నా పని ఏంటంటే ప్రస్తుతానికి భారత క్రైస్తవ్యం గురించి మాట్లాడడానికి, దాని గురించే ఇది ఈ 10 వారాలు చేసిందల్లా అదే, భారతదేశంలో క్రైస్తవ్యం అని చెప్పి. మీరు వాడు గమనించింది ఏంటంటే, నాకు తెలిసిందల్లా మీకు 10 వారాల్లో చెప్పలేదు, అది టైం వేస్ట్. ఓకే, అర్థమైంది కదా. ఇంకోటి గమనించుంటారు, నాకు తెలియని చాలా ఉన్నాయి, అంటే నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఇంకోటి కూడా గమనించుంటారు, మీకు తెలిసినవి నాకు తెలియవు, అంటే మీకు కూడా చాలా తెలుసు. ఓకే, ఇంకొకటి గమనించుంటారు ఏంటంటే, మీకు కూడా తెలియాల్సినవి చాలా ఉన్నాయి. సో ఈ 10 వారాలు అయిపోయిన తర్వాత మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, ఈ 10 వారాలతో అవ్వలేదు, ఇప్పుడు మొదలెట్టండి, ఇది అంతం కాదు, ఆరంభం, ఇంకా చదవండి, ఇంకా నేర్చుకోండి. కొన్ని ప్రశ్నలు వచ్చినాయండి, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తా. 4 ప్రశ్నలు తర్వాత సమ్మరైజ్ చేస్తా. ఓకే, ఒక్క ప్రశ్న ఏంటి అంటే, ఏందండి ఈ బైబిల్ మిషన్ గురించి ఏమీ చెప్పలేదని చెప్పేసి కొంతమంది అడిగారు. ఓకే, మళ్ళీ ఇంకో విషయం మర్చిపోకండి, దయించి ఈ ప్రశ్నలు ఏమన్నా ముందు ఇప్పుడు కాదులేండి, ఇంకా అడగాలనుకున్న మట్టుకి ఈ 10 సెషన్స్ చూడండి దయించి. ఓకే, సో బైబిల్ మిషన్ గురించి చెప్పాలంటే, మొన్న ఇది ఏ దేంట్లోకి వస్తుందంటే సెషన్ 8లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న వివిధ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ క్రిస్టియానిటీలోకి వస్తుంది. అది ఒక మాటలో చెప్పాలంటే, ఒక లూథరన్ సంఘంలో పుట్టి లూథరగిరిలో ఆయన ఒక విధంగా క్యాటకిస్ట్ అంటాం, కానీ ఆర్డినేషన్కి నో అన్నాడండి ఆయన. అక్కడికి లూథరగిరిలో ఆయన సెమినరీ ఉండేది, సెమినరీలో పనిచేసేవాడు, ఇలాగ చెప్పేవాడు ఆయన, ఏది ఇక క్రైస్తవ్యం గురించి బోధల గురించి చెప్పేవారు. కానీ ఎవరో కానీ అడిగారంట, ఇదిగో నువ్వు మంచి తెలివైన వ్యక్తివి, ఎందుకు సంఘంలో గురువు కాకూడదంటే ఆయన ఏమన్నాడంటే, లేదు, మీరు నన్ను అభిషేకించడం కాదు, నన్ను ఆత్మ ఆల్రెడీ అభిషేకించింది అని అన్నాడు. ఏంటి 1920 ప్రాంతంలో ఆత్మాభిషేకం గురించి ఒక లూథరన్ను ఎంత ధైర్యంగా, ఎంత స్పష్టంగా ఎందుకు చెప్పాడు అని మీకు ప్రశ్న రావచ్చు. 2 కారణాలు, కారణాలు ఆ రెండే కాకుండా ఇంకా అవ్వచ్చు, కానీ ఆయన సాధు సుందర్ సింగ్ గారిని కలిశారు. ఓకే, తర్వాత ఆయన పిఎం స్వామిలు గారిని కూడా కలిశారండి. సో కాస్తో కోస్తో నాకు సంఘంతో పని లేదు, క్రీస్తుతోనే డైరెక్ట్ సంబంధం ఉన్న ఆ బీజం సాధు సుందర్ సింగ్ గారి నుండి పట్టుపట్టి సంఘం కాదు అభిషేకించేది, ఆత్మ ఇస్తుంది అన్న ఆ యొక్క నమ్మకం ఈ పెంటెకోస్టల్ నుండి ఆయనకి వచ్చిందండి. అందుకనే 1932లో, అంటే అప్పటికే ఇది మంచి ప్రసంగికుడు, మిషన్ వ్యవస్థ కాదు, ఇది ఉద్యమం. అమెరికాలో ఇంటర్నెట్ చాలా వీక్ అని అర్థమవుతా ఉంది. ఏమనుకుంటుంది, ఇప్పుడు అమెరికా గురించి మాట్లాడాలి, ఇక్కడ ఇంటర్నెట్ తక్కువ బాగలేదు. సో 2 మాటలు, బైబిల్ మిషన్, ఇది మిషన్ చర్చ్ కాదు, ఒక ఉద్యమం, అదే నమ్మకం. 2 ఏంటంటే, ఇది లూథర్ పేరేంటి, వెస్లీ పేరేంటి, ఆ పేరేంటి, ఈ పేరేంటి, దీనికి ఈ యొక్క నమ్మకానికి ఆధారం ఎవరు ఏంటి అంటే బైబిలే అని చెప్పేసి నమ్మకం అండి. సో అక్కడి నుండి ప్రారంభమైన ఉద్యమం ఇంకా ఎక్కువ చదవాలంటే, పులిదండి సాల్మన్ రాజు గారు, అది 2 సంవత్సరాల క్రితం కాలం చేశారు పెద్ద మనిషి, ఆయన తన పుస్తకం రాశారు. ఎవరు, దేవదాస్ గారు ఉద్యమం బైబిల్ మిషన్ గురించి ఆయన రాశాడు, దాంట్లో మీరు చదవచ్చు.
ఆ యొక్క ప్రేక్షకులు ఇంకొక కూడా మాట అన్నారు. మన లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ ఉంది కదా, ఇది మన జాషువా డానియల్ గారు, ఓకే, అమలాపురము, ఆయన కూడా దాదాపు ఇవన్నీ మొన్న చెప్పాను కదా 1930s ప్రాంతంలో ఈ మారుతున్న క్రైస్తవ ఆలోచన ధోరణిలో ఇవాంజలికలిజం, సవార్థీకరణ, రెండు ఏంటంటే సంఘానికి అధిగమించి మేము అతీతంగా ఉంటాము అని చెప్పి సహవాసాలు గాను, మిషన్లు గాను, అసెంబ్లీస్ గాను స్టార్ట్ అయిన ఈ యొక్క ఆ ఉద్యమంలో భాగం అని చెప్పేసి అంటానండి. ఓకే, అది ఒక ప్రశ్నకి సమాధానం. ఎవరో కానీ ఎల్ఎంఎస్ గురించి అడిగారు, దాన్ని లండన్ మిషనరీ చర్చ్ అని అన్నారు, రైట్ అవ్వచ్చు. కానీ అది ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రిగేషనల్ సెట్టింగ్. అంటే వాళ్ళు ఎప్పుడు ఐ థింక్ 1795-98 ఆ ప్రాంతంలో పుట్టిన ఉద్యమం ఇంగ్లాండ్ దేశంలో. వాళ్ళు అది ఇండియా వైపు అంటే వెంటనే రాలేదు, కానీ ఫస్ట్ వైజాగ్, దెన్ కడప, దానికి ముందు కర్ణాటకలో కూడా ఉన్నారు. ఈ ఉద్యమం గురించి మన ఇందాక చెప్పారు కదా, చంద్రశేఖరు ఇది కడప గురించి రాయడం జరిగింది. చదవాలంటే ఆయన పుస్తకం లేదు కానీ డిసర్టేషన్ ఉంది, అది చదవచ్చు. ఆయన ఎప్పుడు రాస్తాడో మరి, రాసినప్పుడు అందరికీ అవైలబుల్గా ఉంటుంది. అది ఈ యూనియన్ నెగోషియేషన్స్ గురించి మనము 7వ వారం మాట్లాడుకున్నామండి. ఆ యూనియన్ నెగోషియేషన్స్ లో వాళ్ళు జాయిన్ అయ్యి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో భాగం అయ్యారు. సో ఎవరు ఎవరిని ఆక్రమించుకోలేదు. ఆ నెగోషియేషన్స్ టైంలో కావాలని చెప్పి స్వచ్ఛందంగా వెళ్ళి అందులో కూర్చొని ఆ దక్షిణ భారతదేశ సంఘంలో భాగమైన అది ఒక మిషన్ ఎంటిటీ, ఒక చర్చ్ అన్నమాట. 2 ప్రశ్నలకి సమాధానము చెప్పాను, మరొక 2 ప్రశ్నలకి చెప్తాను. అది ఏంటి అంటే, మరలా ఈ పాత గొడవ వచ్చిందండి, పంచాయత్. అదేంటంటే ఏంటంటే మాటికి బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తారు ఏంటని చెప్పేసి అది ప్రశ్న అడుగుతున్నారు జనాలు. ఓకే, బేసికల్గా ఒక మాట చెప్తానండి. మనకి చాలా వేదాలు తెలుసు, అన్ని వేదాలు తర్జుమా కావు, కొన్ని వేదాలు అవుతాయండి. కానీ క్రైస్తవ వేదాలు, క్రైస్తవ వేదం, బైబిల్ గ్రంథం తర్జుమా అవుతుంది. అది క్రైస్తవుల యొక్క నమ్మకం. ఓకే, ఎంతకాలం అవుతుంది బాబు అంటే నేను మాట చెప్తాను. సజీవుడైన దేవుడు సజీవంగా ఉన్నంతకాలం లెక్కెట్టుకోండి. ఓకే, క్రీస్తు యొక్క బోధలు, సువార్త లోకానికి అవసరం ఉన్నంతకాలం, ఆత్మదేవుడు సంఘాన్ని, సమాజాన్ని సత్యం వైపు నడిపిస్తున్నంతకాలం, లోకానికి రక్షణ కావలసినంతకాలం బైబిల్ గ్రంథము తర్జుమా అవుతూనే ఉంటుంది. ఇది తర్జుమా అవ్వద్దు అంటే అది వేరే గ్రంథాలు ఉన్నాయి, అది బైబిల్ గ్రంథం కాదు. ఎందుకంటే వాక్యం శరీరధారి అయింది, ఆ వాక్యం నుండి వచ్చిన వాక్యం బైబిల్ గ్రంథం ఎప్పటికప్పుడు అర్థమయ్యేటట్లే తర్జుమా అవ్వాలి. అది ప్రజలకి అర్థం కావాలి. అదే మేడగదిలోను ఈ ఇంటర్నెట్లోను ఓకే, మనం నేర్చుకునేది ఏంటంటే మనకి అర్థమయ్యే భాషలో దేవుడు మాట్లాడతాడు. ఇందాక చెప్పారు కదా ఆయన, దేవుడికి తెలుగు వచ్చు, దేవుడి తెలుగు మనకు అర్థం కావాలి. సో అది ట్రాన్స్లేషన్. దానికి ఆ ప్రశ్నకి సమాధానం అండి. ఇంకొకరు అడిగారు, అది ప్రశ్న ఏంటంటే పెంటెకోస్టల్స్కి నియో పెంటెకోస్టల్స్కి తేడా ఏంటి అని చెప్పేసి అన్నారు. పెంటెకోస్టల్కి ఏంటంటే ఆత్మ పొందారంటే ఆనవాళ్ళు భాషలు మాట్లాడడం అప్పుడు క్లాసికల్ పెంటెకోస్టల్స్కి. ఇప్పుడు అలా కాదు, మాట్లాడితే మంచిదే కానీ మాట్లాడకపోయినా ఆత్మ పొందినట్టే అని చెప్పేసి ఒక రకమైనటువంటి అకామిడేషన్ వచ్చిందండి. 2 ఏంటంటే ఆ రోజుల్లోని క్రిస్మస్ చేసిన, అది ఈస్టర్ చేసిన పెంతెకోస్తులు పాదిరిగాళ్ళ కోపం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చేసినంత ఇంకెవరు చేయడం లేదు.
సో ఆ లిటర్జికల్ ఈ సీజన్స్ నమ్మకం ఉంది కదా, ఆ వాళ్ళ నమ్మకం క్లాసికల్ దానికి నియో క్లాసికల్ అది పెంటెకోస్టల్ దానికి చాలా మార్పు వచ్చిందండి. 3 ట్రెడిషన్ ఎక్లిసియాస్టికల్ దాంట్లో ఏంటంటే, ఒకప్పుడు అన్నాను కదా, రెవరెండ్లు డాక్టర్లు అంటే కోపం వచ్చేసేది. ఎవరన్నా ఉంటే పాస్టర్లు ఉంటారు, లేకపోతే అపోస్తలు ఉంటారు, బైబిల్లో పేర్లు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు డాక్టర్లు ప్రతి చోట ఉన్నారు నియో పెంటెకోస్టల్ మూవ్మెంట్ లో. సారీ అండి. ఓకే, రెవరెండ్లు ప్రతి చోట ఉన్నారు. సో దేర్ ఇస్ దట్ షిఫ్ట్ టువర్డ్స్ పెంటెకోస్టలిజం. అప్పుడు ఏమనేవారంటే, ఈ ఉంగరాలు పెట్టుకోవడం, దండలు వేసుకోవడం, బంగారం పెట్టుకుంటే అది విగ్రహారాధన అనేవారు. అది ఇప్పుడు కాదులేండి. ఇప్పుడు ఇది ఒంటి మీద ఉంటున్నాయి, ఇంట్లో ఉన్నాయి, బ్యాంకులో ఎక్కువ ఇంకా ఉన్నాయి. సో ఆ విగ్రహాలు కూడా ఈ నియో పెంటెకోస్టల్ భాగంలో భాగమైంది. అంటే నేను ఎవరిని తక్కువ చెప్పడం లేదు, కానీ మార్పుల గురించి చెబుతున్నానండి. ఓకే, సో ఈ 4 ప్రశ్నలకి సమాధానం చెప్పాను. సమ్మరీకి వెళ్ళమంటారా? ఇంకా మీకు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, సమ్మరీకి వెళ్ళాలంటే ఇన్ని 10 వారాలు చెప్పావు కదా నాన్న, దీన్ని కొంచెం 5 మాటల్లో చెప్పాను, మీరు అడగొచ్చు. ఓకే, మీకు నాన్న, ఒర్రే, బాబు ఎన్ని చెప్తాను. ఏంటంటే 1998 నుండి ఈ వృత్తిలో ఉన్నానండి. హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ లేని పిల్లల్ని కూర్చోబెట్టుకునేవాడిని. 2 గంటలు వాళ్ళని కూర్చోబెట్టి చరిత్ర చెప్పాలంటే ఎక్కడో ఆకాశంలో పెడితే ఎవడో కూర్చోడు అక్కడ. పక్కింట్లో జరుగుతున్న భాగవతంలో చెప్తేనే ఎవరన్నా వింటారు. ఓకే, గౌరవం లేక కాదు, ఏంటంటే నా స్టూడెంట్లు నాకు రావాలి, కూర్చోవాలి, నేర్చుకోవాలి, దానికి ఏ భాష అన్నా ఉపయోగించుకొని అదే భాష. ఓకే, అది అర్థం చేసుకోండి. ఓకే, 1951 నుండి 2011 వరకు, 2021 వరకు భారతదేశంలో క్రైస్తవుల యొక్క పర్సంటేజ్ పెరగలేదు. ఓకే, అలాగే ఉంది. అఫీషియల్ గా పెరగలేదు, సెన్సస్ లో పెరగలేదు. ఎక్కడైనా మీరు 2 చోట్ల పెరిగినట్టు చూస్తారు. ఒకటి ఏంటంటే ఆపరేషన్ మొబిలైజేషన్, వాళ్ళ డైరీల్లో కొంచెం అంకెలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అది ఒకటి. ఇది ఆపరేషన్ వరల్డ్. ఇంకొకటి ఉందండి, ఏదో స్వరాజ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో కూడా కొంచెం అంకెలు చూపించారు. వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి, పెరిగిపోతున్నారు అని చెప్పేసి, క్రిస్మస్లో వీళ్ళు పండగ చేసుకుంటే వీళ్ళు మీద పడండి అని చెప్పేసి అదొక సోర్స్ కూడా ఉంది. కానీ ఒక మాటలో చెప్పాలంటే అది రైట్ అయినా, ఇది రైట్ అయినా, సెన్సస్ రైట్ అయినా, ఇవన్నీ అబద్ధాలైనా భారతదేశంలో క్రైస్తవ్యం అంచుల మీదే ఉంది. ఎప్పుడు మైనారిటీయే అంకీలలో. అర్థమైంది కదా? అది ఒకటండి. 2 ఏంటంటే బాప్టిస్ట్లు ఏంటి, లూథరన్ ఏంటి, బైబిల్ మిషన్ ఏంటి, లేమాన్స్ ఎవాంజలికల్ ఏంటి, హెబ్రోన్ ఏంటి, ఎల్షడా ఏంటి, యెహోవా ఈరే ఏంటి, ఎవరినన్నా కూర్చోబెట్టి ఏమి నమ్ముతున్నావు అంటే వీళ్ళు ఏమంటారంటే క్రీస్తే అంటారు. ఓకే, తర్వాత మీరు ఎవరు మరి అంటే ఏదో కులం పేరు చెప్తారు, కానీ మేము లూథరన్స్ అని అంటారు, అందాం మేము సిఎస్ఐ అని అంటాం. అంటే ఏంటి అంటే అంతటితో అయిపోయింది. అర్థమైంది కదా? సో భారతదేశంలో క్రైస్తవ్యం అనేది పోస్ట్ డినామినేషనల్ అండి. ఇంటర్నెట్ డిస్రప్షన్ అగైన్. ఉన్నప్పుడు బాప్తిస్మం ఇస్తారు, మా చర్చిలో అని చెప్తారు. వాళ్ళకి ఒక డీటెయిల్ తెలుసు, లూథరు వేదాంతం అంతా కాదు. అర్థమైంది కదండి? మేము మెథడిస్టులం అంటే ఏంటి అంటే ఒక డీటెయిల్ తెలుసు, అంతా తెలియదు. అదొకటి. 2 ఏంటంటే కొన్ని కుటుంబాల్లో భర్త ఏమో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకి వెళ్తాడు, భార్య ఏమేమో సాయంకాలం అది హెబ్రోన్ ఫెలోషిప్ వెళ్ళి కూర్చుంటుంది. అంటే కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో 2-3 డినామినేషన్లు కలిసే ఉన్నాయి. అది పోస్ట్ డినామినేషనల్.
అంతకెందుకు కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే, ఇదిగో నేను సాయంకాలం మాస్‌కెళ్తాను అని చెప్పి కూతుర్ని పొద్దుట లేమాన్స్ ఫెలోషిప్, ఎవాంజలికల్ ఫెలోషిప్ పంపిస్తారు. అంటే క్యాథలిక్కే ఫ్యామిలీ. కానీ ఏమంటారంటే, ఇదిగో నువ్వు అక్కడికెళ్ళినా పర్లేదు కూతురు అని చెప్పేసి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశంలో ఉన్న క్రైస్తవం ఎన్ని ముక్కలైపోయినా, డినామినేషన్ పేర్లు చెప్పుకొని, ఓకే. మనకి ఆ తేడా మనం పట్టించుకోము. ఆ తేడాను మనం అధిగమించాము. అది రెండో మాట అండి. ఇన్ని మాటల్లో చెప్పాను రెండో మాట. మూడో మాట 74% అయితే ఆదివాసి లేకపోతే దళితులు. అంటే 100కి అది నలుగురిలో ముగ్గురు క్రైస్తవులు ఎవరంటే అయితే దళితులు అవ్వాలి, లేకపోతే ఆదివాసులు అవ్వాలి. ఆదివాసులు అంటే నాగాలాండ్ అవ్వచ్చు, మిజోరాం అవ్వచ్చు, మేఘాలయ అవ్వచ్చు, ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, జార్ఖండ్ అవ్వచ్చు, ఒరిస్సా అవ్వచ్చు, ప్రతి చోట ఉన్నారు. సో అంచుల మీద ఎప్పుడు ఉన్నాము. అంచుల మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇంటరాక్షన్స్ వేరుగా ఉంటాయండి. సహజంగా ఏంటంటే నేను కూడా మీలో భాగమని రుజువు చేసుకోవడానికి చాలా చేస్తుంటాం. ఇంకొకసారి ఏంటంటే నేను మీరు ఒకటి కాదని రుజువు చేయడానికి కూడా చాలా చేస్తుంటాం. సో ఆ రెండిటి యొక్క మధ్యలో మనం ఇరుకడిపోయాం. సెంట్రల్లో ఉండాలా, గౌరవం పొందాలా, పక్కకు రావాలా, మన యొక్క ఐడెంటిటీని మనం కాపాడుకోవాలా అన్న కన్ఫ్యూజన్ మనకి ఎప్పుడు ఉంటుందండి. నాలుగవ మాట, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఆర్ యాజ్ ఇండియన్ యాజ్ ఎనీ అదర్ ఇండియన్. అందరూ భారతీయులు ఎంత భారతీయులో వీళ్ళు కూడా అంతే భారతీయులు. కాదు. ఓకే, అది భారతీయులు కాదు, వీళ్ళకి ఫారెన్ కల్చర్ వచ్చిందంటే వాళ్ళకి ఫారెన్ కల్చర్ తెలియదు అన్న వాళ్ళకి. అర్థమైంది కదా. ఈ మాట భారతీయులను ఎందుకు అన్నానంటే మనం రెండో సెషన్ చేసినప్పుడు ఎవరో వలస వచ్చారని చెప్పాను. వలస వచ్చి ఎక్కడో పర్షియా నుండి వచ్చారు. వాళ్ళని సిరియన్ ఆర్థడాక్స్ అంటాము. వాళ్ళందరూ కలిపి 108 మందే ఉంటారు. కానీ వాళ్ళ ఆశ ఏంటంటే ఇక్కడ గౌరవించబడాలంటే ఈ పద్ధతులు నేర్చుకోవాలి అని కుల వ్యవస్థకు అలవాటు పడ్డారు. 16వ శతాబ్దం క్యాథలిక్లు రావడం, అప్పుడు ఏంటంటే మళ్ళీ వాటికన్ II ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే పర్లేదు, లోకల్గా స్థానికంగా ఉన్న సంస్కృతికి మనం కాస్త కోస్త చోటు ఇవ్వాలి అన్న ఆ యొక్క ఓపెన్నెస్. ప్రాటెస్టెంట్లు రావడం, ప్రాటెస్టెంట్లు వచ్చినప్పుడు కుల వ్యవస్థతో పాటు క్రైస్తవ సంఘంలోకి వెళ్ళి జాయిన్ అవ్వడం. సో ఆ వ్యవస్థ మనలో బాగానే ఉండిపోయింది, ఉంటూనే ఉంది. అంతకే ఎందుకండి, మనం చేసిందే మళ్ళీ మన దగ్గర తిరిగి వస్తుంది కర్మ అన్న నమ్మకం క్రైస్తవుల్లో చాలామంది ఇంకా నమ్ముతారు. ఆఖరికి మనము చచ్చిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళాలో ఎక్కడ డిసైడ్ అయిపోద్ది అంటే బతుకున్నప్పుడు మనం చేసిన దాంతో డిసైడ్ అయిపోద్ది. అందుకనే కదా అందరూ మంచి జీవితం జీవించు అని చెప్పేసి. సో కర్మ అనే ఈ నమ్మకం ఉంది కదా, అది కూడా క్రైస్తవ సంఘాల్లో ఉంది. కట్నాలు, కులాలు, ఇలా చెప్పాను కదా, మైళ్ళు, అంటుకోవడాలు, అది కూడా మన దగ్గర ఉంది. గుళ్ళోకి వెళ్ళినప్పుడు చెప్పులు బయటికి వెళ్ళాను, చాలామంది చెప్పులు బయట వదిలేసి వెళతారు. అంతకెందుకు పండుగలండి, పండుగలు పబ్బాలు చేసుకుంటున్నాం కదా, కోత పండుగలు వస్తాయి మనం చేసుకుంటాం సంఘాల్లో. మేత పండుగలు దరిదాపు కొన్ని సంఘాల్లో ప్రతి వారం చేసుకుంటారు. సో కోత పండుగలు, మేత పండుగలు మామూలుగా జరిగాయి. అది ఎక్కడ ఉన్నాయి? భారతదేశంలో ఉన్నాయి. సో మాటలో చెప్పాలంటే భారతదేశంలో ఉన్న సంఘము ఇది ఏ దేశానికి చెందింది కాదు, ఇది భారతదేశానికి చెందింది. ఇట్ ఈస్ యాజ్ ఇండియన్ యాజ్ ఎనీ అదర్ ఫెయిత్ కమ్యూనిటీ, రిలీజియస్ కమ్యూనిటీ అని చెప్పిన తర్వాత మీకు 5వ మాట కలుగుతాను. 5వ మాట ఏంటంటే ఇట్ ఈస్ యాజ్ క్రిస్టియన్ యాజ్ ఎనీ అదర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఓకే, ఇప్పుడు జమాయికా వెళ్ళాము, లేకపోతే అమెరికా వెళ్ళాము, కెనడా వెళ్ళాము అంటారు.
అదేంటి మీదేంటి క్రైస్తవం అంటే ఒక మాట అంటాను, ఇదిగో మేము క్రీస్తుని నమ్ముతాం, మీరెంత క్రైస్తవులో భారత క్రైస్తవులు కూడా అంతే క్రైస్తవులు అని చెప్తారు. ఇందులో హెచ్చు తగ్గులు లేవు. విశిష్ట క్రైస్తవ్యం విభిన్నమైనది, కానీ క్రైస్తవ్యమే. ఆదివారం వచ్చే లోపలికి ఆరాధన అంటాం, అర్థమైంది కదా. మనుషులను ఒకరినొకరు కూడతాము, ప్రార్థన చేస్తాము, చివరిలో ఏమంటామంటే ప్రభువైన యేసు నామమున ఆమేన్ అంటాం, అర్థమైంది కదండి. అది ఏంటయ్యా మీరు ఎవరిని నమ్ముతారంటే ఆ క్రీస్తే మా ప్రభువు అంటాం. సో మాటల్లో చెప్పాలి, ఒక మాట కాదులేండి, 5 మాటల్లో సమ్మరైజ్ చేయొచ్చు. పోస్ట్ డినామినేషనల్, అంచుల మీద ఉన్నాము కానీ సారాన్ని పోగొట్టుకోకూడదు, ఆ గుళ్ళోకి వచ్చాం మరలా, ఎప్పటికప్పుడు చేయగలిగింది చేస్తానే ఉన్నాము, మోడర్నిటీ తీసుకురావడం, ఎడ్యుకేషన్ ఇవ్వడం, హాస్పిటల్స్ విషయంలో చేయడం, మార్జిన్స్లో ఉన్న కూడా దేశానికి మన యొక్క గౌరవాన్ని ఇవ్వడం ఎప్పుడు చేస్తూనే ఉన్నాము. మిగిలిన ఎంత భారతీయులో ఇది భారతదేశంలో క్రైస్తవులు అంత భారతులే, మిగిలిన వాళ్ళు ఎంత క్రైస్తవులో భారతదేశంలో క్రైస్తవులు కూడా అంతే క్రైస్తవులు అని చెప్పేసి అంటానండి. సో మీకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా నేను చెప్పిన దాంట్లో? 5 మాటల్లో సమరీ. 5 మాటల్లో సమ్మరీ. సో మీరు పోస్ట్ డినామినేషనల్ అండ్ స్పెషలీ యాజ్ ఇండియన్, యాజ్ ఎనీ ఇండియన్ అనే మాట చాలా బాగుంది. బట్ సంఘం మీద, క్రైస్తవ సంఘం మీద ఇప్పుడు ఉన్నటువంటి ఒక అభియోగం, భారతదేశంలో ప్రత్యేకంగా ఇతరుల నుండి ఉన్నటువంటి అభియోగం ఏంటి అని అంటే, యు ఆర్ నాట్ ఇండియన్. సో వేర్ ఈస్ దట్ మిస్సింగ్ లింక్? వేర్ ఇస్ దట్ మిస్సింగ్ లింక్ అంటే అభియోగం ఏంటంటే మీరు భారతీయులు కాదు అనే అభియోగం. వాళ్ళ కంట్లో తేడా ఉందా, ఇలా రూపంలో తేడాగా ఉందని మీరు అడిగారు. ఎగ్జాక్ట్లీ. భలే మిస్సింగ్ లింక్ ఏంటంటే వాళ్ళు భారతీయులుగా చూడడానికి కొంతమందికి ఇంకా అర్థాలు లేవు. ఎందుకంటే వీళ్ళు భారతదేశాన్ని బయట చూడలేదండి. భారతీయం అంటే ఏంటో వీళ్ళకి ఇంకా తెలియలేదు. కాబట్టి మేము కస్టోడియన్స్, భారతీయులు అంటే ఇలాగ ఉండాలని చెప్పేసి ఆ అద్దాలతో క్రైస్తవుల్ని వీళ్ళు జడ్జ్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఆ దృష్టికోణంలో తేడా. రెండేంటంటే క్రైస్తవులకున్న అంటే క్రీస్తు మీద నమ్మకం, గ్లోబల్ లింక్స్ విదేశాలకి. ఇప్పుడు ఫేస్బుక్లో వచ్చినాయి, వీఆర్ వెరీ సారీ, ఈరోజు చాలా ఇంటర్నెట్ డిస్ట్రప్షన్ చాలా జరుగుతూ ఉంది. ఎస్ సార్, చెప్పండి. ఓకే, నేను మిస్ అయ్యానండి. అవునండి, మధ్యలో మీ సిగ్నల్ బ్రేక్ అయింది. ఓకే, దృష్టికోణంలో తేడా ఒకటండి. రెండేంటంటే సంఘం అంటే ఇది సార్వత్రిక సంఘం. భారతదేశంలో ఉన్న సంఘం అయినా దీనికి క్రీస్తుని నమ్మాము కాబట్టి మనము ఈ భౌగోళిక సంఘంలో భాగమై ఉన్నాము. ఆ గ్లోబల్ లింక్స్ ఉంటాయి. ఈ గ్లోబల్ లింక్స్ అనేవి జనాలు అపార్థం చేసుకుంటున్నారంటాను. సంఘాలు కూడా ఏం చేస్తున్నాయంటే మేము అలాగే కాదు అని చెప్పడానికి కొన్నిసార్లు సంస్కృతిలో ఉన్న వీటిని కాదన్నం కూడా చేస్తున్నారు. ఓకే, మీకు మాట చెప్తానండి, ఇంకా ఏ దేశంలో ఏ సంఘంలో పుట్టెంటుకలు తింటారు చెప్పండి గురువు తీసుకొచ్చి? ఏ దేశంలో ఫాస్ట్ గా తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేస్తాడు చెప్పండి? ఏ దేశంలో ఈ పిల్ల రజస్వలు అయిందని 12వ సంవత్సరం 13వ సంవత్సరంలో కూర్చోబెట్టి ప్రార్థన పెడతారు చెప్పండి? సో ఎవరన్నా వీళ్ళు కాదు భారతీయులు అంటే చూసే కోణంలో తేడాగా ఉంది. రెండో కారణం ఏంటంటే సంఘం అనేది సార్వత్రిక సంఘం, గ్లోబల్ కనెక్షన్స్ ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి, అది అపార్థానికి కారణం అవుతున్నాయండి. ఓకే, అయితే ఇంతకుముందు ఫ్రికెన్బర్గ్ గారు చేసిన కామెంట్తో దీన్ని లింక్ చేయాలనుకుంటున్నానండి.
ఆయన చేసినటువంటి కామెంట్, మనం లిటరేచర్లో, హిస్టరీలో అండ్ స్కాలర్షిప్ ఎక్సలెన్స్ అనేది అన్ని రంగాలలో క్రైస్తవ ఉనికి అనేది లేకపోవడం అనేది ఒకవేళ దీనికి కారణం అంటారా? ఒక కారణం, ఒక కారణం లేదండి, కారణం అండి అది. అంటే ఆయన చేయమన్నాడు కానీ లేదనలేదు, అర్థమైంది కదా. అది చేయమన్నాడు కానీ లేదనలేదు. 1951 నుండి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2.3 అండి క్రిస్టియన్ పర్సంటేజ్. స్కూల్స్లో టీచర్స్ పర్సంటేజ్ చూడండి. హాస్పిటల్స్ నర్సులు, డాక్టర్లు పర్సంటేజ్లు చూడండి. సాహిత్యం అంటారు, జాలాది రాజారావు గారు ఎక్కడి నుండి వచ్చారు? ఓకే, అంటే ఇఫ్ యూ హ్యావ్ 100 తెలుగు రైటర్స్, టాలీవుడ్ లోనే అంతమంది ఉంటే అందులో కూడా ఉన్నారు, అర్థమైంది కదా. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్, కొన్ని పేర్లు మీకు నాకన్నా మీకు బాగా తెలుసు ప్రస్తుతానికి, ఎక్కడి నుండి వచ్చారు? గతంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకి ఈ రిథమ్ ప్లే చేసిన వాళ్ళు చాలా మంది ఎక్కడి నుండి వచ్చారండి? క్రిస్టియన్స్. సో తర్వాత మనం చెప్పాను కదా, ఈ నల్లపొద్దు పుస్తకంలో ఉన్న 60 మంది స్త్రీలలో 20 మంది స్త్రీలు. ఆ 60 మందిలో ఎంతమంది ఉండాలంటే ఒకటి కన్నా తక్కువగా ఉండాలి, లేకపోతే 2 ఉండాలి. 20 మంది ఉన్నారు. ప్రపోర్షనేట్ గా వాళ్ళ యొక్క కవితలు, కథలు ఉన్నాయి కదా, అది ఎక్కువే. కానీ చెప్పిన తర్వాత అప్పుడు ఫ్రికెన్బర్గ్ గారితో ఒప్పుకుంటాను, ఏంటంటే చేసింది చేస్తున్నాము, మిగిలిన వాళ్ళు కనబడతలేదు. మిగిలిన వాళ్ళు కనబడతలేదు, చెయ్యడం మానొద్దు. ఎప్పటిలాగే నేర్చుకోండి, ఎప్పటిలాగే రాయండి, ఎప్పటిలాగే సేవలు అందిస్తూ ఉండండి అని చెప్తాను. వండర్ఫుల్. ఎవరో ఒక కామెంట్ పెట్టారు, ఎబ్బీ ఈజ్ ఆస్కింగ్, సార్ ప్లీజ్ గివ్ దోస్ 5 హెడ్డింగ్స్ ఇన్ ఇంగ్లీష్. మీరు చెప్పినవి 5 పాయింట్లు ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పగలిగితే, ఆ లోపల మైటీ పోరస్ గారు ఏదైనా ప్రశ్న అడుగుతారా మీరు, ఆర్ ఎనీ కామెంట్? ఓ సారీ, యు ఆర్ మ్యూటెడ్. యా, గో అహెడ్. ఎస్ సార్. సార్, మనం చెప్పుకున్న 5 పాయింట్లలో భాగంగా ఇప్పుడు అంటే సార్ అడిగారు కదా సార్, ఇప్పుడు ఎందుకు క్రిస్టియన్స్గా చూడలేదంటే, ఇట్స్ వండర్ఫుల్ పాయింట్స్ మీరు చెప్పారు సార్, ప్రస్తావించారు. సో ఇంత సమ్మరీలో అంటే ఇన్ని వారాలుగా మనం అర్థం చేసుకున్నాం ఏంటంటే, క్రిస్టియానిటీ హెరిటేజ్ అనేది అంటే మన త్రూఅవుట్ 2000 yearsగా మనకున్నటువంటి ఇది చాలా అద్భుతమైనది. ప్రప్రథమంగా యాజ్ ఇండియన్స్ యాజ్ వీఆర్, మనం ఖచ్చితంగా భారతీయులము, భారతదేశంలోనే భారతీయ క్రైస్తవులుగా ఉన్నాము 100%, అందులో డౌట్ లేదు. ఈ హెరిటేజ్ని కాపాడుకోవటంలో ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ్యంలో మనము ఎక్కడైనా పొరపాటు పడ్డామా అనే అవలోకనం అంటే నేను చేసుకున్నప్పుడు సార్, సింహావలోకనం చేసినప్పుడు అందరినీ జనరల్గా అనలేము, అనకూడదు ఇప్పుడు, కానీ దేర్ ఆర్ ఛాన్సెస్ ఇన్ అవర్ క్రిస్టియానిటీ అంటే అదర్ సైడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఒకవేళ నేను మాట్లాడాల్సి వస్తే, మనం మాట్లాడుకోవాలంటే, మనమే ఆ హెరిటేజ్ని తక్కువ చేసుకొని మన భారతీయ క్రైస్తవులము కాకుండా పరాయోళము అని అనిపించుకునే పరిస్థితులకు దారి తీసిన సందర్భాలు ఈ పోస్ట్ మోడర్న్ క్రిస్టియానిటీ, ఇండియన్ క్రిస్టియానిటీలో ఉన్నాయి అని మనం అనొచ్చు అంటారా సార్? దాన్ని మనం అంటే దాన్ని ఒప్పుకొని దానికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఆల్సో రీథింక్ అబౌట్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే ఇంతకు ముందు ఈవెన్ మిషనరీలను కానీ ఇంత అవుట్రేజెడ్గా ఎవరు అనలా, గౌరవించారు. అంటే మీరు చెప్పినప్పుడు ఎస్పెషల్లీ 7th 8th lessons లో సార్,
వీఆర్ రియల్లీ షాక్డ్. అండ్ ఆల్సో ఎంత ఆశ్చర్యపోయామనంటే ఈవెన్ ఇప్పుడు మిషనరీస్ కి ఎంత హెల్ప్ చేశారు వాళ్ళు. వాళ్ళు హెల్ప్ చేయకుండా ఉండుంటే ఇప్పుడు ట్రాన్స్లేషన్స్ వచ్చేవి కాదు కదా. ఎస్, అన్ని ట్రాన్స్లేషన్స్ కి హెల్ప్ చేసింది ఎవరంటే పండితులు, ఆయా భాషలలో ఉన్నటువంటి పండితులు. ఈవెన్ ఉమెన్ మినిస్టర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎంతమంది సహకరించారు. ఈవెన్ రిఫార్మర్స్ బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎంతమంది సహకరించారు అని అంటే ఎక్కడో ఆ సత్సంబంధాలు వాళ్ళు ఏదైతే లింకప్ చేసుకొని ఒక క్రీస్తుని చూపించగలిగారో అది ఈనాటి క్రైస్తవ్యంలో కొద్ది లోపించింది అని నాకైతే కొంచెం అర్థమైంది సార్. ఇంకొంచెం అంటే ఎన్లైటన్ థాట్ మీరైతే యాడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అది పెద్ద ప్రశ్న అండి, చిన్న సమాధానం చెప్పగలను నేను. ఓకే, ఒకటి ఏంటంటే ఆ కామెంట్స్ ఏంటంటే హెరిటేజ్ అని అన్నారు, నాకు అది సింగులర్ కాదండి, ప్లూరల్. మనకి హెరిటేజెస్ చాలా ఉన్నాయి. పొద్దుట ఒక నాగా క్రైస్తవు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన హెరిటేజ్ గురించి ఆయన చెప్పుకొచ్చాడు. సో మనకంటూ ఒకటి కాదు, బహుళ వచనం హెరిటేజెస్ ఉన్నాయి. రెండు, మన హెరిటేజెస్లో ఉన్నాయి ప్రతిదీ ప్రిజర్వ్ చేయాల్సిన పని లేదు. అందులో ప్రమాదకరమైనవి చాలా ఉన్నాయండి. అది ఈ రోజు క్రిస్మస్ రోజున ఎక్కడన్నా జరుగుతుందంటే 20 మంది మగవాళ్ళని కూర్చోబెడతారు స్టేజ్ మీద. ఆడవాళ్ళందరూ కింద కూర్చోవాలి. ఆ రోజు ఏమో ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ వాళ్ళ హీరోస్, వాళ్ళ స్టేజ్ మీద ఏమో లోకా కూర్చోబెడితే వీళ్ళందరూ ఏమో ఇలా కూర్చోబెడతారు. సో కొన్ని మన హెరిటేజెస్ లో ఉన్న భాగాలు ఉన్నాయి కదండి, దాని గురించి మనం ఏమన్నారంటే మనం మారాలి, మన హెరిటేజ్ మారాలి అని. రెండు, మూడు ఏంటంటే ఈ హెరిటేజ్కి దూరం అవడానికి, అభియోగానికి కారణం అవడానికి క్రైస్తవులు కారణమేనంటే అవును అంటానండి. ఒక విధంగా పాజిటివ్ గాను అంటాను, నెగిటివ్ గాను అంటాను. అవి మన యొక్క సంస్కృతిలోను హెరిటేజెస్లోను ఏదైనా విమోచించబడదగినది ఉంటే దానిని పట్టి వదులుకోవాల్సిన పని లేదు. అన్నీ వదులుకొని ఒక దాన్ని ఉంచుకుంటున్నారు. దాని పేరు చెప్పారు. ఓకే, అన్ని విగ్రహాలు పక్కన పెడుతున్నారు, ఒక విగ్రహాన్ని ఉంచుకుంటున్నారు. అది ఏంటంటే పనికిరాంది, అది కులం. అర్థమైంది కదా, ఆధిపత్యం. ఆ హెరిటేజ్ పోగొట్టుకోవడం లేదు మన వాళ్ళు. కాబట్టి ఆ విషయంలో మటుకి సువార్తకి ఏ స్వాస్యము ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఏంటి నాది కాదులేండి పాయింట్, ఆరిగన్ అంటాడు, చర్చ్ హిస్టారియన్. ఏమంటాడంటే బయటకు వచ్చేస్తా ఐగుప్తులో నుండి దేవుని ప్రజలు బానిసలు ఏం చేస్తారంటే పక్కింటి అమ్మ దగ్గరికి వెళ్ళి, పక్కింటి ఎదురింటి ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ బంగారం ఏమో కొంచెం ఇలాగి అని చెప్పేసి ఆ బంగారాలన్నీ సంచిలో పెట్టుకుని జాగ్రత్తగా బయలుదేరిపోయి ఎర్ర సముద్రం దాటిపోయారండి. ఓకే, మా బంగారం పోతుంది, మా పనులు పోతున్నారని చెప్పి వెనకాల పరిగెట్టుకు వచ్చారు, వాళ్ళు దొరికిపోయారు. అది బైబిల్లో ఉంది కదండి, అది కథ ఉంది కదా. సో అక్కడ ఆరిగన్ చెప్పింది ఏంటంటే ఐగుప్తు బంగారానికి పని ఉంది. ఓకే, ఇంకో మాటలో చెప్పాలంటే భారతదేశంలో ఉన్న సంస్కృతులకు కూడా పని ఉంది దేవుని ప్రణాళికల్లో. ఓకే, ఏం చేశారు, అది తీసుకెళ్ళి బంగారం తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ బొమ్మ చేసి పెట్టారు. అర్థమైంది కదా. సో దేవునికి పని వస్తుందని దేవుడేమో తీసుకురామంటే వీళ్ళు సొంతగా వాళ్ళ యొక్క బంగారాన్ని వాళ్ళ మనసులతో దాన్ని పాడు చేస్తారు. కాబట్టి ఆ విషయంలో మనకి సంఘానికి విచక్షణ అనేది ఉండాలండి. ఏది ఉంచుకోవాలో, ఏది పోగొట్టుకోవాలో, ఉంచుకున్న దాన్ని ఎలా ఉపయోగించాలో. క్రిస్టోఫర్ గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్, అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అంశానికి చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కామెంట్ పెట్టారండి నక్క డానియల్ గారు. అంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. బైబిల్ క్రైస్తవులుగా ఉండాలా, భారతీయ క్రైస్తవులుగా ఉండాలా? అంటే ఈ దిస్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద మైండ్ సెట్, అది అంటే
ఇది ఇది ఎలా అర్థం చేసుకోవాలంటారు? హౌ డు యూ అండర్స్టాండ్ దిస్? నన్ను అడుగుతున్నారు మీరు? అవును సార్. ఓకే. ఓకే. మీరు ఓకే. ఒకవేళ బైబిల్ క్రైస్తవులు అనే పదాన్ని నేను ఉపయోగించలేదండి. ఆ కాంబినేషన్ ఉపయోగించుకున్నప్పుడు ఆ ఉద్దేశ్యం ఏంటో నాకు తెలీదు. దానికి అర్థం నాకు తెలీదు. ఓకే. నా మాటలో చెప్పాలంటే బైబిల్ క్రైస్తవులు ఏంటంటే బైబిల్ కాలంలో బతికుండాలి. ఓకే. ఆ మొదటి శతాబ్దం ముందు ఉన్నవాళ్ళు బతికున్న వాళ్ళు ఇంక ఎవరైనా సరే బైబిల్ చదివి తమ యొక్క జీవితంలో అన్వయించుకుని పదాలు ఉపయోగించుకున్నారు కదా, అర్థం చేసుకుని అన్వయించుకుని జీవిస్తున్నారంటే వాళ్ళు బైబిల్ భూమిలో లేరు. ప్రస్తుతానికి 2021లో నాతో కూర్చుని కబుర్లు చెప్తున్నారు భారతీయులే. అర్థమైంది కదా. కాబట్టి బైబిల్ క్రైస్తవులు భారతీయులు క్రైస్తవులుగా బతకొచ్చు, ఎగ్జాక్ట్లీ బ్రతకాలి. అదే సాక్ష్యము అంటానండి. వండర్ఫుల్. అంటే ఇది 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 చాలా బయటి వాళ్ళు కూడా ఎక్కువ పాయింట్అవుట్ చేసేది ఇదే అండి. అంటే ప్రస్తుతము ఉన్న సమాజంలో ఇండియాలో ఎక్కువ పాయింట్అవుట్ చేసేది ఏంటంటే కొన్ని పాటలు రాసాం ఏంటంటే మేము భారతీయులం కాదు అన్నట్టు. మా దేశం కానాను దేశం, మా దేశం అంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. వీళ్ళ అర్థం వేరు, రాసినటువంటి వాళ్ళ అర్థం వేరు. కానీ కమ్యూనికేట్ చేస్తున్న మెసేజ్ టోటల్గా డిఫరెంట్గా అయిపోయింది. మేము జెండాకు సలాం చేయము, లేకపోతే వంగం ఏమంటారు తల వంచము అని ఒక ఆయన కామెంట్ చేస్తే దాన్ని టోటల్గా వాళ్ళు వేరుగా అర్థం చేసుకున్నారు. సో ఈ ఈ ఏమంటారు ఈ ఎక్స్పెరిమెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ లేకపోతే ఈ ఎక్స్ప్రెషన్లో సంఘము అటు ఇటుగా భారతదేశానికి దూరం అవుతా ఉందా అనేది ఒక అబ్జర్వేషన్. ఒక మాటలో అంటే అక్కడ కొంచెం కాంట్రడిక్షన్ ఉందండి. అది అంబివలెన్స్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మాటలో చెప్పాలంటే అఫ్ కోర్స్ ముందు కాంట్రడిక్షన్ చెప్పక ముందు కొన్ని ఉన్నాయి. అదర్ వరల్డ్లీనెస్, పరదేశిని, పరదేశులము, సియోను పాటలు పాడుచు సియోను, ఎక్కడో ఎవరో కొట్టుకుంటే మనం ఫేస్బుక్ లో ఐ స్టాండ్ విత్, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదా. సో అది అవి ఉన్నాయండి. రెండు ఏంటంటే నేను భారతీయులం కాదు అని చెప్పే ఈ మహానుభావులు అందరూ ఉన్నారు కదా. ఇది మీసం తిప్పి ఛాతి చూపించి తొడగొట్టి వాళ్ళ భాష ఎవరి భాష ఏంటంటే ఈ అభియోగాలు చేసేవారి యొక్క భాష. ఎగ్జాక్ట్లీ వాళ్ళ యొక్క టెక్నిక్స్, వాళ్ళ యొక్క రెటరిక్ తేడా ఏమీ లేదండి. నిజానికి అభియోగం చేసే వాళ్ళు ఎవరున్నారో అదే దారుణంలో వీళ్ళు ఉన్నారు. నిజానికి నన్ను ఓ మాటలో చెప్పాలంటే వాళ్ళలో ఏది ఫారెన్నెస్ లేదు. ఎగ్జాక్ట్లీ. యా రైట్. విలియమ్స్ గారు, do you have anything to add or అంటే అది భారతీయ క్రైస్తవ్యం, భారతీయ క్రైస్తవులుగా ఉండటం అనేది బిబ్లికల్ అని నేను అంటాను. భారతీయ క్రైస్తవులుగా ఉండటం అనేది బిబ్లికల్ అంటాను. ఎందుకనంటే భారతీయుడిగా ఒక మనిషిని చేసింది దేవుడు. దట్ వాజ్ గాడ్స్ చాయిస్. తర్వాత నేను క్రైస్తవుడిని అవటం అనేది దేవుని ఎంపిక. తర్వాత దేవుడు నాలో పెట్టినటువంటి విశ్వాసంకి అది పర్యవసానంగా వచ్చింది. కాబట్టి మూడోది, నేను పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా నా యొక్క భారతీయ ఐడెంటిటీ అనేది అలాగే ఉంటుంది. ఐ విల్ నాట్ బికమ్ అంటే ఈ సోషల్ ఐడెంటిటీలో లేకపోతే ఈ జియోగ్రాఫికల్ ఐడెంటిటీలో న్యూట్రల్ స్టేటస్ అనేది ఉండదు పరలోకంలో. ఎథ్నిక్ మన సార్ దట్స్ రైట్ వర్డ్. ఎథ్నిక్ ఐడెంటిటీ అనేది న్యూట్రలైజ్ అవ్వదు పరలోకంలో. ఎందుకంటే యోహాను భక్తుడు నేను ప్రతి భాష మాట్లాడే వాళ్ళని, ప్రతి జాతి వాళ్ళని నేను వేరువేరుగా చూస్తున్నట్లు రాశాడు. సో వీ హ్యావ్ టు లివ్ యాజ్ ఇండియన్స్ టిల్ డెత్, ఈవెన్ ఇన్ ఇటర్నిటీ.
యా ఓకే. అంటే అక్కడైతే ఇటనేది అక్కడ జరుగుద్ది, కొనసాగుద్ది. యా ఎస్. ఎస్ సార్. మీరు ఆ 5 టర్మ్స్ ఇంగ్లీష్‌లో చెప్తారా? లేకపోతే చెప్పమన్నారు కదా, అవును అవునండి. చెప్పమన్నారు, అది చెప్తానండి. యాహ్! అంటే వీఆర్ డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్ డిఫరెన్సెస్, బట్ వీఆర్ పోస్ట్ డినామినేషన్. యెస్. కొట్టు చేస్తాం తేడాలు చూసి, హ్మ్. కానీ ఆ తేడాలను అధిగమించాము. తెలుగులో ట్రాన్స్లేషన్ రెండు ఏంటంటే వీఆర్ అండ్ వీ బీన్ న్యూమరికల్లీ మైనారిటీ. హ్మ్. ఎప్పుడు అంకీలు చిన్నగానే ఉన్నాయి, కానీ ఎప్పుడు అంకీలకు మించి సేవలు చేస్తూనే ఉన్నామండి. ఓకే. ఓకే, అది 3. Okay, we've been minority numerically. The third thing is that we've been as women, as Dalits, as tribals, as those at the social fringes, margins. Hmm. We are at the margins all along. So our interactions are determined by that status. సో ఎవరన్నా సరే మీరు పరాయోలు అన్నారు, ఎప్పుడు అన్నారంటే క్రైస్తవ్యం రాకముందే అనేసారు అన్నమాట. యా. ఆ పరాయోలు అన్న ట్యాగ్ ఉంది కదా, దట్ ఈస్ ఓల్డర్ దెన్ క్రిస్టియానిటీ. ఎస్. అది 3. 4 ఏంటంటే వీఆర్ యాజ్ ఇండియన్ యాజ్ ఎనీ అదర్ రిలీజియస్ కమ్యూనిటీ, ఎనీ అదర్ ఫెయిత్ కమ్యూనిటీ, వీఆర్ ఇండియన్. 5 ఏంటంటే వీఆర్ యాజ్ క్రిస్టియన్ యాజ్ ఎనీ అదర్ క్రిస్టియన్ కమ్యూనిటీ అరౌండ్ ద వరల్డ్. యా. అంటే బయట దేశాలకు వెళ్తే వాళ్ళు ఎంత క్రైస్తవులో, భారతదేశ క్రైస్తవులు కూడా అంతే క్రైస్తవులని అన్నానండి. అది నా యొక్క సమ్మరీ. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ వెల్కమ్ అండి. ఇందాక ఒక మాట ఇక్కడ చూశాను, నేను దేశభక్తి అనే పదం ఉపయోగించలేదండి. అర్థమైంది కదా, మనం ఒక మాటలో చెప్పాలండి. అది సింపుల్ చెప్తాను. ఇది ఒకరోజు మాకు ఇల్లు ఉండేది, కానీ బయట సొంత ఇంట్లో వరద వచ్చిందండి. అర్థమైంది కదా. సో అల్లుళ్ళు వచ్చేవారు, 3 అక్కల్లో వచ్చి వెళ్ళి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అల్లుళ్ళు వస్తే మరి ఎక్కడొకటి చోట ఇవ్వాలి కదా అని చెప్పేసి మా ఫాదర్ని అడిగాను. ఏంటంటే, నాన్న మనకు నాకు డబ్బులు ఉన్నాయి కాదులేండి, ఆయనే సంపాదిస్తాడు, కానీ సలహా ఇవ్వడం, అడగకుండా సలహా ఏంటంటే ఇల్లు కట్టుకుందాం నాన్న అని చెప్పి అన్నాను. కట్టుకుందాం అంటే ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి చెప్పమంటారా? మనకు అక్కడ ఉంది కదరా ఇల్లు అన్నా. there is some truth in it. Yes, there is some truth ఏంటంటే, మనం ఎప్పుడూ ఎక్కడ ఉండిపోము. మన లాయల్టీస్ ఉన్నాయి కదా, ఇక్కడికి చెందాయి, అక్కడికి చెందాయి. ఓకే, సో దురదృష్టవశాత్తు మన వాళ్ళేమో అక్కడికి చెందాయని చెప్పి ఈ రోజుల్లో ఇక్కడ బ్యాంకుల్లో పెట్టుకుంటున్నారండి, ఇక్కడ స్థలాలు అమ్ముకుంటున్నారు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. అర్థమైంది కదా. సో వీ నీడ్ టు బ్యాలెన్స్ దట్ పార్ట్. ఇక వేరే భక్తులు అవసరం లేదు మనకి. అర్థమైంది కదా. మనం ఏమై ఉన్నామంటే యాత్రికులం, ప్రయాణికులం, పరదేశులం ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి, చాలా ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు ఇది హిస్టరీకి సంబంధించిన క్లాస్ కాబట్టి దానికి సంబంధించి మాత్రమే అడిగితే మంచిది. చాలా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ ఆన్ వెన్స్డే, ఆస్క్ ఎనీ క్వశ్చన్ అని. యూ కెన్ పోస్ట్ దోస్ క్వశ్చన్స్ ఆన్ వెన్స్డే. ఇంకొకరు కామెంట్ చేశారు, కల్ట్స్ పైన సెషన్స్ చేయండి అని. కల్ట్స్ పైన ఆల్రెడీ ఆర్టీఎఫ్ ఛానల్లో చాలా సెషన్స్ ఉన్నాయండి. ఒక్కొక్క కల్ట్ గురించి చాలా తీవ్రంగా డిస్కస్ చేసాం. సో ప్లీజ్ గోయింగ్ టు ఆర్టీఎఫ్ రైట్ థియాలజీ ఫోరమ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఆన్ దట్. యా, థ్యాంక్ యూ సో మచ్. విలియమ్స్ గారు, డూ యూ హ్యావ్ ఎనీ కామెంట్స్ యాజ్ వీ క్లోజ్? సార్, ఇంకా సమ్మరీలో ఇంకేమైనా మిగిలిందా, ఆర్ షాల్ వి కమ్ టు అన్ ఎండ్? ఇంకేమి లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మాట కాదు, ఇండియన్ క్రిస్టియానిటీ అంటే క్రిస్టియానిటీస్ అండి. ఎందుకంటే 10 మందిలో ఒకరు ఆర్థడాక్స్, 3 క్యాథలిక్లు, 3 ప్రొటెస్టెంట్లు, 3 ఇండిపెండెంట్లు. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ డినామినేషనల్ సినారియోలో ఇంటర్ డినామినేషనల్ డైలాగ్ ఏమన్నా అవసరం అంటారా?
అవసరమేనండి. జరుగుతుందంటారా అని అడిగితే మరి సమాధానం లేదు నాకు. మైటీ పోరస్ గారు నవ్వుతున్నారు. అవసరమేనండి. పోరస్ గారు సార్ అదే సార్ అన్నారు కదా, మీరు అవసరమా అంటే నాకు ప్రశ్న వచ్చిందంటే సాధ్యమా అని. ఓకే, అంటే ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఇప్పుడు మనకు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక కుటుంబంలోనే కొన్నిసార్లు వాళ్ళ విభేదాలకు కారణం ఇది కూడా ఒక కారణం అవుతుంది. వాళ్ళ నమ్మకాల్లో, లేకపోతే వాళ్ళు బైబిల్ ఇంటర్ప్రిట్ చేస్తున్న విధానంలో, ఆచార వ్యవహారాల్లో వస్తూ ఉన్నటువంటి తేడాల వల్ల కుటుంబాల్లోనే గొడవలు జరుగుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఒక ఊర్లో 3-4 సంఘాలు ఉంటే ఎవ్రీబడి థింక్స్ దే ఆర్ ద ఓన్లీ క్రిస్టియన్స్. ప్రక్కన ఉన్న వాళ్ళని కనీసం పలకరించడం కూడా ఉండదు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఇప్పుడు సంఘాలు ఉన్నాయి. సో యూ హ్యావ్ రేజ్డ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. పోస్ట్ డినామినేషనల్ సెటప్ పోస్ట్ ట్రూత్ సెటప్గా మారకూడదని మన కోరిక. యా, విలియమ్స్ గారు, డూ యూ హ్యావ్ ఎనీ కామెంట్స్? అంటే కామెంట్స్ కంటే ఈరోజు టేక్ అవేస్ చాలా అనిపిస్తున్నాయి నాకు. యా, అంటే ఒకటి, అంటే ఐ సీ అ డివైన్ హ్యాండ్ అంటే ఇన్ దిస్ సెషన్. అంటే బయట ప్రపంచంలో, భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాలకి లాస్ట్ 2 daysలో వచ్చినటువంటి విషయం ఏంటంటే 153 బిల్స్కి సైన్ చేశారంట పార్లమెంట్లో. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మేకింగ్ భగవద్గీత కంపల్సరీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ యాజ్ మారల్ క్లాసెస్. ఇట్ హ్యాస్ బీన్ సైన్డ్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఫ్రికెన్బర్గ్ గారు ఇచ్చినటువంటి మాట ఏంటి అని అంటే కనుక, చరిత్రను, గతంలో జరిగినటువంటి విషయాలను నోటి ద్వారా మనం వంశాలకు అందించాల్సినటువంటి బాధ్యత. అంటే మన పిల్లలకి స్టోరీ రూపంలో మన చరిత్రను, మన గతాన్ని ప్రజెంట్ చేయటం, మన విశ్వాస ప్రమాణాన్ని పరిచయం చేయటం అనేది ప్రతి ఇంట్లో జరగాల్సినటువంటి విషయం. టీవీలు కలిగిపోయేటువంటి ఈ ప్రపంచంలో, తర్వాత మన సోషల్ మీడియాకి బానిసైపోయినటువంటి ఈ లోకంలో మేబీ మళ్ళీ గతాన్ని జ్ఞాపకం తెచ్చుకొని పిల్లల్ని కూర్చోబెట్టి కథలు చెప్పడం అనేది అలవర్చుకోకపోతే కనుక వీ విల్ లూజ్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ షూర్. అది జరుగుద్ది, అది జరిగే పరిస్థితి ఉంది ఒకవేళ కనుక మనం కన్ను మూసుకున్నట్లయితే. అంటే ద టైమ్ ఈజ్ నౌ అని అనిపిస్తుంది. వీ కెనాట్ డిలే ఈవెన్ ఎ డే. ఒక దినం కూడా డిలే చేయడానికి వీలు లేదు. అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ నౌ అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే. రెండోది ఏంటి అని అంటే కనుక, బయట అంటే ఇప్పుడు ఫ్రికెన్బర్గ్ గారు చెప్పిన దాన్ని నేను మన కాంటెక్స్ట్కి అప్లై చేస్తున్నాను. ఏంటంటే, బయట ప్రసంగికుల్ని ఎంతమందినైనా పిలవచ్చు, అద్భుతమైన ప్రసంగాలు ఎంతమంది అయినా చేయొచ్చు, కానీ స్థానికుల సాక్ష్యమే జీవితాలను మార్చేది. ఎందుకంటే నన్ను చాలామంది మాట చెప్తారు, సార్ మీరు రావాలి, మా ఊరు మారుతుంది, మీరు మాట్లాడితే మా ఊళ్ళో అనేక మంది వింటారు అనేసి. అది నేను అంగీకరించను. ఐ డోంట్. అంటే నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మేబీ ప్రసంగాలు చేసేటువంటి గొప్పోళ్ళు ఉండొచ్చు, వాళ్ళు అద్భుతమైన వాక్యం చెప్పినప్పుడు ఆ గంట సేపు మౌనంగా ఉండొచ్చు, కానీ మనిషిలో మార్పు కలగటానికి స్థానిక సాక్ష్యాలు ప్రాముఖ్యం. దిస్ ఈస్ ద సెకండ్ టేక్ అవే విచ్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ అండ్ ఐ వాంట్ టు టెల్ టు ఎవ్రీబడి. సో మీరు గొప్ప క్రూసేడ్స్ పెట్టండి, మెగా మీటింగ్స్ పెట్టండి, నేను కాదనట్లేదు, కానీ మనుషుల్లో మార్పు వచ్చేది లోకల్ సాక్ష్యాలను బట్టి. దీస్ ఆర్ ద 2 important టేక్అవేస్ ఐ వాంట్ టు కన్సిడర్ టుడే. మూడోది ఏంటంటే ప్యాషన్ ఫ్రమ్ దిస్ మ్యాన్. ఈయనలో 2 రకాలైన ప్యాషన్స్ కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే మనుషులతో గడిపేటువంటి ప్యాషన్, రెండోది నేర్చుకోవాలి అనేటువంటి ప్యాషన్. ఐ ఆమ్ ఎ లర్నర్ అని అన్నాడంటే 92లో, ఇక మనం ఏమనాలా, ఆమె బిగినర్ అనాలేమనే. నాట్ యెట్. అదే. అయితే ఇఫ్ భగవద్గీతని వాళ్ళు అధికారికంగా స్కూళ్ళల్లో టీచ్ చేయాలి అని అంటే అది మంచిదే అనుకుంటాను నేను ఒక రకంగా. అంతే. అంటే లెట్స్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచ్ అనుకుంటున్నాను నేను. అంటే ఎప్పుడు డిఫరెంట్ అప్రోచ్ అవుద్దంటే when we are able to tell our history. Yes, that's the key point. అంటే సాంస్క్రిట్ రాదు మనకు, వాళ్ళ లిటరేచర్ తెలీదు, కాబట్టి యు ఆర్ మిస్సింగ్ సంథింగ్ అన్నటువంటి
పిక్చర్ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు మనలను తక్కువ చూపు చూడడానికి కారణం ఏంటంటే మనకు ఆ భాష తెలియదు అనేటువంటి విషయం. కానీ ఇప్పుడు అదే చెబితే ఇప్పుడు అదే మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తే డెఫినెట్లీ పీపుల్ విల్ క్వశ్చన్, అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ని డెఫినెట్గా క్వశ్చన్ చేస్తారు. సో ఇట్ ఈస్ అ వెల్కమ్ చేంజ్ అని నేను అనుకుంటా ఉన్నా. సార్ చెప్పండి. పరాయులు అన్న ట్యాగ్ ఉంది కదా, దానికి మీరు మాట్లాడినారు, ఆ భాష సంస్కృతం మనకు రాదు అని చెప్పేసి అన్నారు. ఒక కారణం చెప్తానండి. అంటే ఇప్పుడే కాదు, నా చిన్నప్పుడు కూడా కొంతమంది తెలుగు వచ్చిన పాదిరి గారులు స్టేజ్ ఎక్కి ఆంగ్లంలోనే దేవుడు మాట్లాడతాడని ఆంగ్లంలోనే ప్రసంగాలు చేసేవారు. అది అంటే ఈ సువార్త పరాయి అవడానికి, దేవుడు పరాయోడు అవడానికి వీళ్ళు వేసే విత్తనాలు అనమాట. రైట్. అది తెలుగు వచ్చినప్పుడు సంస్కృతం ఎందుకు, ఆంగ్లం ఎందుకు, తెలుగులోనే మాట్లాడొచ్చు కదండి, తెలుగులోనే రాయొచ్చు కదా. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్త కూడా ఉండాలి. రెండోది ఏంటంటే గీత అన్నారు కదా, అది గీత అనేది మిగిలిన వాళ్ళ పురాణాలు ఉన్నాయి కదండి, అది మన పాదిరులు, మరి ఏమనుకోకండి, నేను ఎవరిని ఇలాగ అన్న కానీ చాలా మంది, అందరూ కాదు కానీ, వీళ్ళకి బైబిల్ ఎంత తెలుసో తెలియదో కానీ స్టేజ్ ఎక్కితే వాటి గురించే చెప్తుంటారు. అంటే అదేదో వాళ్ళకి తెలిసినట్టు. నీకు తెలియదు కదా, ఇంకా ఇంకొకరికి ఎందుకు అది తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఈ వాదములలో ఈ గీతల్లో అని చెప్పేసి. సో అక్కడ విషయంలో మటుకి కొంచెం వినయం చాలా మంది దగ్గర లేకపోయిందండి, కనీస గౌరవం. తెలుగుని గౌరవించండి. మీకు తెలిసిన పుస్తకం, మీ చేతిలో ఉన్న పుస్తకం బైబిల్ నేర్చుకోండి మొదట, మిగిలిన సంగతి తర్వాత మాట్లాడదాం. వండర్ఫుల్. కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న మీ ముందుకు తీసుకురావాలనుకుంటా ఉన్నా. వాట్ షాల్ వి డూ నెక్స్ట్? అంటే వాట్ డూ యూ సజెస్ట్? ఇప్పుడు మనము అద్భుతమైనటువంటి చరిత్రను మీరు కొంచెం గ్రాంధిక భాషలో చెప్పాలనంటే మా ముందు ఆవిష్కరించారు. యూ హ్యావ్ పోర్ట్రేట్, అంటే అది అఫ్కోర్స్ లిమిటెడ్గా చేశారనుకోండి, బట్ స్టిల్ కళ్ళు తెరిపించారు. చాలా చాలా సందర్భాల్లో కళ్ళు తెరిపించారు, అది మాత్రం ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ఇప్పుడు సంఘం ఏం చేయాలంటారు? వేర్ షాల్ వి గో ఫ్రమ్ హియర్? ఇప్పుడు చేయాల్సినటువంటి పనులు ఏంటి? ఒక 3-4 చెప్పండి. యాజ్ అ చర్చ్ వాట్ డూ వీ హ్యావ్ టు డూ? మీరు చాలా థ్యాంక్స్ చెప్పాలండి, నా కాంప్లిమెంట్ ఇచ్చారు, నా కళ్ళు కనబడుతున్నాయని చెప్పేసి. నాకు కళ్ళు కనబడడానికి కారణం ఏంటంటే, మన భారతదేశ క్రైస్తవ్యాల గురించి అనేక మంది రాశారండి. వాళ్ళు రాశారు కాబట్టి నేను నేర్చుకున్నాను. సో ఆవిష్కరణ లేదు కానీ మన యొక్క అటెన్షన్లోకి తీసుకొచ్చాను. మనకు ఒక కథ ఉంది అని చెప్పడంలో ఈ 10 వారాల్లో మనం ఇది సక్సీడ్ అయ్యాం. మనకు కథ ఉంది, ఈ కథను చదవాలని ఇంట్రెస్ట్ని పుట్టించి వదిలేస్తాం కానీ అంతటితో వదలకూడదు. నెక్స్ట్ ఏంటి అంటారు, ఒకటి ఏంటంటే ఇది ఏం జరిగినా మన పాత్ర మనం పోషించాం అంతే. మిగిలినది కూర్చున్న ఈ 350 మంది 400 మంది ప్రశ్నలు అడిగి విన్న వాళ్ళు ఉన్నారు కదా, అడిగిన వాళ్ళు ప్రశ్నలు అక్కడ రాసుకున్న వాళ్ళు ఆ ప్రశ్నకి సమాధానాలు వెతకాలండి. వెతకాలి, సమాధానాన్ని వెతికి ఆ సమాధానాన్ని రాయాలి, చెప్పాలి. అది అయ్యగారు చెప్పారు కదా, పిల్లలకి, సంఘాలకి, సమాజానికి. అది అప్పుడు అంటారు, మరి మాకెక్కడ దొరికితే సమాధానాలు అంటారు. అడగండి, పెద్దోళ్ళు ఉన్నారు కదా ఇంట్లో, తాతలు మామలు, వాళ్ళని అడగండి. అక్కడే కాదు, ఆర్కైవ్స్కి వెళ్ళండి, google.com స్కాలర్ బుక్, అందులోకి వెళ్ళి బుక్స్ ఉన్నాయి, వెతకండి. worldcat.orgలో బుక్స్ టైటిల్స్ ఉన్నాయి, వెతకండి. యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయండి. అర్థమైంది కదా? అలాగ వెతికి రాసి అందరికీ అందుబాటులో పెట్టాలని ఒకటి అంటానండి. అది అందరూ చేయలేం, 350 మంది చేయకపోయినా కనీసం
కూర్చున్న వాళ్ళు ఒక 5-6 చేస్తారు, నాకు నమ్మకం, పూర్తి నమ్మకం. 350 మంది ఒకటి చేయగలరండి. ఏం చేస్తారంటే ఇంట్లో చెప్పడమే కాదు, వాళ్ళ గుళ్ళో పాదిరి గారితో కూర్చొని పాదిరి గారు మనం సండే స్కూల్ చెప్తాం కదా, బైబిల్ స్టడీ చేస్తాం కదా, అప్పుడప్పుడు హిస్టరీ స్టడీ ఎందుకు చేయకూడదని అడగాలి. ఎగ్జాక్ట్లీ, యా. సో అది 3వది. 4వది నాకు అంటే గిల్టీ ఫీలింగ్. చాలా మంది అడుగుతారు, ఆ తెలుగులో భారతదేశ క్రైస్తవి గురించి హిస్టరీ ఉందా, తెలుగు క్రైస్తవుల గురించి హిస్టరీ ఉందా ఇంగ్లీష్లో? ఇలాంటి ప్రశ్నలకు మనకి ఇంకా సరైన సమాధానం లేదు. అవును, అది మనకి అందరికీ ఛాలెంజ్. అంటే రాయడం కష్టమా? నన్ను అడిగితే కష్టం కాదండి. ఒకప్పుడు కష్టం, కానీ ఇప్పుడు కాదు. రాసేవాళ్ళు లేరా? ఉన్నారు, కానీ ఇంకా రాయబడలేదు. అది మనకి ఛాలెంజ్. యా, ఎస్, చాలా బాగా చెప్పారండి. బ్యూటిఫుల్ యాక్షన్ ప్లాన్. విలియమ్స్ గారు, పోరస్ గారు, మీరు కూడా ఏమైనా యాడ్ చేస్తారా? వాట్ షెల్ వి డూ నెక్స్ట్? ఎస్ సార్. సార్ నేను ఒక టూ లైన్స్ చెప్పేస్తాను. అంటే నా బ్యాటరీ డ్రైన్, నేను ఇంట్లో లేను. నో ప్రాబ్లం, చెప్పండి. వండర్ఫుల్ సెషన్స్ సార్, ఎస్పెషల్లీ యాజ్ వి ఎవాల్యుయేట్ అవర్ సెల్ఫ్స్. మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి సార్ ఖచ్చితంగా. ఈ చరిత్రని ఎప్పుడైతే మనం అర్థం చేసుకోలేమో, చరిత్రలో నుండి 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, చరిత్రలో మనము నేర్చుకోగలిగినవి, గతంలో జరిగినటువంటి చరిత్ర వలనే ప్రస్తుతం మనం ఉన్నాము, ప్రస్తుతం మనం కొనసాగుతున్నాము. దానికి గల కారణాలు ఖచ్చితంగా అందరం తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, గతంలో చరిత్రలో వాళ్ళు వదిలినవి మనం ఏం తీసుకోగలగాలి, కొన్ని ఏం తీసుకోవద్దు. ఈ 2 చాలా ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు. తీసుకోకూడనివి మనం సింహావలోకనం చేసుకుంటేనంటే ఇంకా చాలా చక్కగా ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఉన్న ప్రజెంట్ చరిత్రను ఇంకా అద్భుతంగా మార్చుకునేటువంటి సదావకాశం అది మనకి. ఎందుకంటే గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద హిస్టరీ అండి. అది బైబిల్ హిస్టరీలో కావచ్చు, చర్చ్ హిస్టరీలో కావచ్చు. సార్ చెప్తుంటే ఒక్కొక్కటి మనకు కనువిప్పు కలిగినట్లయింది. అంటే యాజ్ ఏ చర్చ్ హిస్టరీ స్టూడెంట్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఎంత అంటే నేను చెప్పలేను, అవివరణాత్మకం అంటాను నేను. అంత అంటే నేను ఎలా అయితే నేర్చుకోవాలనుకున్నాను, ఇంకా డీప్ గా, అంటే పర్స్పెక్టివ్ నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు అండి. ఎస్పెషల్లీ జేమ్స్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఆల్సో ఆర్టీఎఫ్ మీకు కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, అండ్ ఎడ్వర్డ్ గారు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కూడా ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. చాలా విషయాలు మీ ద్వారా నేను నేర్చుకునే అవకాశం ఉంది. నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పేస్తున్నా. ఐ థింక్ ఇట్ ట్రైన్ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. దట్స్ వాట్ ఐ కెన్ కామెంట్. అంటే నేను యాడ్ చేయాలనుకుంటుంది. ఇట్స్ రియల్లీ బ్లెస్డ్ అండ్ గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ నేను భావిస్తున్నాను. వీక్షకులకి అదైతే నేను చెప్తాను, నా స్టూడెంట్స్కి ఎప్పుడూ చెప్తాను, ఏంటంటే మనము బుద్ధి కలగవలసినవి ఖచ్చితంగా ఉన్నాయి. ద హిస్టరీ టీచర్స్ అస్, హిస్టరీ ట్రాన్స్ఫార్మ్స్ అస్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చరిత్ర నుండి మనం అర్థం చేసుకోగలిగితేనండి, మన సంఘంలో చెప్పగలిగితే, ఎంకరేజ్ యూ టు టీచ్, ఎస్పెషల్లీ సేవకులేనండి. తిరిగి నేనైతే అది ఖచ్చితంగా చేస్తున్నాను. ఇందాక సార్ అన్నట్లు, ఎందుకు చరిత్ర చెప్పమని అడగరు అని అంటారు కదా. అందరూ అనుకుంటారు చరిత్ర బోరింగ్ అని. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ హ్యాస్ ఎ లైఫ్ చేంజింగ్ పవర్. అది మనకు ఆల్రెడీ అర్థమైంది సార్ టీచింగ్స్ ద్వారా. వీ హావ్ అండర్స్టూడ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. యా, థ్యాంక్ యూ సో మచ్ మైటీ పోరస్ గారు. థ్యాంక్ యూ సార్. నేను ఫోన్ పట్టుకున్నాను. నో ప్రాబ్లం. ధన్యవాదాలు సార్. నేను లీవ్ అవుతాను అట్మోస్ట్ 5%. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. మీ సమయం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. విలియమ్స్ గారు. థ్యాంక్ యూ జేమ్స్ గారు. థ్యాంక్ యూ విలియమ్స్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు వచ్చి అడిగినటువంటి క్వశ్చన్స్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు హిస్టరీ, మీరు కూడా హిస్టరీలో డాక్టరేట్ చేశారు కాబట్టి మీరు అడిగే పద్ధతి వేరుగా ఉంటుంది. మేమేదో
అంటే అయినా మామూలుగా కూడా స్టిల్ ఐఎమ్ స్టూడెంట్ సార్. మీరేమో ఈవెన్ డాక్టరేట్ స్కాలర్లీ చేసిన డాక్టర్. ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఐఎమ్ హిస్టరీ స్టూడెంట్ స్టిల్ యా లెర్నింగ్ ఎ లాట్. యా ఇది నాకు యా చాలా ఉపయోగపడింది, మీ కాంట్రిబ్యూషన్స్ కూడా. యా యా ఇట్స్ రియల్లీ దట్స్ రైట్. ఇట్స్ మై థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పోరస్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఓకే విలియమ్స్ గారు, ఓవర్ టు యూ. యా అంటే ఈ ఈ 10 సెషన్స్ కూడా అంటే హిస్టరీ గురించి నాకున్నటువంటి అభిప్రాయంలో గొప్ప మార్పులు తీసుకొచ్చాయి. అంటే అది ఇన్ఫర్మేటివ్ అనుకున్నాను, కానీ అది మన విశ్వాసాన్ని ధృవీకరించేది, బలపరిచేది, మన విశ్వాసానికి పునాది. మరి ముఖ్యంగా ఈరోజు కోట్ చేసినటువంటి ఎగ్జాంపుల్ నాకు అంటే ఆరిగన్ గారిది కోట్ చేశారు జేమ్స్ గారు. అది చాలా ప్రాముఖ్యం అనిపించింది. ఎందుకంటే ఐగుప్తులో ఉన్నటువంటి బంగారం అవసరం కాబట్టి దేవుడు బంగారం అక్కడ తీసుకెళ్ళమన్నాడు. అదే విధంగా మన కల్చర్లో మన చుట్టూ ఉన్నటువంటి దాంట్లో దేర్ ఇస్ గోల్డ్. డెఫినెట్లీ దేర్ ఇస్ గోల్డ్. అయితే విజ్డమ్ ఎక్కడ కావాలంటే ఏది గోల్డ్ కాదో తెలుసుకోవడం నెంబర్ 1. గోల్డ్ వచ్చినటువంటి గోల్డ్ని రైట్ వేలో యూజ్ చేసుకోవటం నెంబర్ 2. ఈ రెండింటికి కూడా మనకి దేవుని యొక్క జ్ఞానం, దైవ జ్ఞానం అవసరం. సో దట్ ఈస్ అసలు చాలా హ్యూజ్ అని అనిపించింది. తర్వాత మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో నాకు బాధ అనిపించింది. ఎట్లా అంటే మనకి తెలిసినటువంటి పాపులర్ ఫిగర్స్ కనబడలేదు. అరే పాపులర్ ఫిగర్స్ కనబడట్లేదు, అది ఎలా చెప్తారో చూద్దాం అని అనుకున్నాను. కానీ అవి కనబడకపోవడం మంచిదైంది. ఎందుకనంటే అవి కనబడి ఉండుంటే అతి ప్రాముఖ్యమైన మిస్ అయి ఉండేవాళ్ళం అని నాకు ఇప్పుడు అర్థమైంది. పర్టికులర్గా ప్రీవియస్ సెషన్స్లో మీరు చెప్పినటువంటి విషయాలు, అంటే ద రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ది ఇండియన్ అవుట్లుక్ అండ్ కల్చర్ అనేది చాలా అమోఘంగా అనిపించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే మీరు అంటే ఏది అవసరమో మీరు బాగా ఆలోచించి కరెక్ట్గా మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది యా సార్, మీ ఫైనల్ కామెంట్స్. ఒక మీ దగ్గర ఈ రీతిగా కూర్చొని కబుర్లు చెప్పడానికి, మీ దగ్గర నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో మీ ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలండి. మీ ఇద్దరు తర్వాత 2.5 గంటలు 350 మంది కూర్చున్నారంటే అది హంబులింగ్ అండి. ఏదో చెప్తాడు ఇటు చెప్పే దాంట్లో ఏదో కొంచెం ఉపయోగకరం ఉందని చెప్పేసి మీరు నమ్మారు. అది మీ మంచితనం. అందుకు మీకు కూడా చాలా వందనాలు. ఈ ఆసక్తిని కంటిన్యూ చేయండి. అంతే. రాస్తాం ఎప్పుడంటే చదివినప్పుడు ఆ మనసు ఉండాలి. చదవండి, రాయండి, చెప్పండి. ఒక్కోసారి చరిత్రను చూసి గర్వించండి, ఒక్కోసారి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది, అప్పుడు సరి చేసుకుందాము. కలిసి ఇప్పుడు చెప్తాను, గుడికి వచ్చాం. ఓకే, దేవుని పిల్లలుగా ఎదగాలంటే మన జ్ఞాపకాలు చెడిపోకూడదు. జ్ఞాపకం చెడిపోయిన వాళ్ళు ముందుకు ఎదగలేరండి, ముందుకు నడలేరు. ఓకే, సో చరిత్రను మనము వీలైనంత మట్టికి అందరూ ఆ యొక్క ప్రాముఖ్యాన్ని ఇవ్వండి. సో అయ్యగారులు మీకు చాలా వందనాలండి అవకాశం ఇచ్చినందుకు. లేకపోతే నేను రాను, ఎప్పుడు ఎక్కడ కూర్చుని చెప్పను. మీరు పిలిచారు కాబట్టి, మీరు ప్రశ్నలు అడిగారు కాబట్టి, దాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలండి. అది మీ పెద్దరికం, మీ మంచితనాన్ని చూపిస్తుంది. Well, thank you so much sir. It has been a great blessing. ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. సంఘ చరిత్రలో, బహుశా తెలుగు సంఘ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయాన్ని రాయాలని కోరుకుందాం. ఇంతకుముందు ఫ్రికెన్బర్గ్ గారు చెప్పినట్టు పూర్వకాలంలో సమాచారం అంతా చేరవేయబడింది, సమాజం కట్టబడింది, సంఘం కట్టబడింది కథలు చెప్పుకోవడం ద్వారా. వాళ్ళు కమ్యూనికేట్ చేయగలిగారు. ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే, పూర్వకాలము ఇళ్లల్లో ఉన్నటువంటి తాతలు ముత్తాతలు పిల్లలను కూర్చోబెట్టుకొని స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఆ భాగ్యం ఇప్పుడు మనకు లేదు. అలాగే ఈవెన్ తల్లిదండ్రులు పిల్లలకు స్టోరీస్ చెప్పేటువంటి భాగ్యం కూడా మనకు లేదు. సంఘంలో అలాంటి పెద్దల దగ్గర కూర్చొని నేర్చుకునే
ఆ తరుణం కూడా మనకు తక్కువైపోతా ఉంది, బికాజ్ వీ హ్యావ్ లెస్ టైం. బట్ ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సంఘ పునాదులు సరిగ్గా ఉండాలి అని అంటే, పటిష్టంగా ఉండాలి అని అంటే, ఆ పునాదుల పైన మనం కడుతూ ఉన్న స్ట్రక్చర్స్ పటిష్టంగా ఉండాలి అని అంటే, హిస్టరీ ఎంత ప్రాముఖ్యమో, చరిత్రలో దేవుడు ఎలా కట్టుకుంటూ వచ్చాడో దాన్ని మనం నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఈ సెషన్స్లో చాలా చక్కగా, చాలా అలవోకగా అంటారు కదా, చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నట్టే కానీ కళ్ళు తెరిపించేటువంటి సత్యాలు ఎన్నో మన ముందుకు తీసుకురాబడ్డాయి. ఇందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. We thank God for this wonderful time, these 10 sessions, and especially we thank God for James Taneti గారిని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు. ఈ 2 సిరీస్లలో, క్రీడ్స్ అండ్ కన్ఫెషన్స్ అనే సిరీస్లోను, ఇప్పుడు హిస్టరీ సిరీస్లోను దేవుడు అద్భుతంగా మన తెలుగు సంఘానికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు బాధ్యత మనం పైన ఉంది. మన ముందుకు తీసుకురాబడింది ఒక కేక్. ఆ కేక్ ముక్కలు ముక్కలు చేసి మన ముందు పెట్టారు, అందరం తిన్నాం. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే వాట్ నెక్స్ట్ అనేది. సో దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుందాం. దేర్ ఆర్ మల్టిపుల్ ఛాలెంజెస్. మన ముందున్నటువంటి సవాళ్ళు అనేకం. చరిత్రను తుడిచివేయాలనేటువంటి ఛాలెంజ్ చాలా పెద్దది, అది మనకందరికీ తెలుసు. సో ఈరోజు ఈ లైవ్లో ఉన్నటువంటి యవనస్తులు, ప్రత్యేకంగా ఈ జనరేషన్ స్కాలర్స్, మీరంతా ముందుకు రాకపోతే భవిష్యత్ తరం ఎలా ఉండబోతుందో ఆలోచిద్దాం. జేమ్స్ గారు ఇవన్నీ విషయాలు చెప్తా ఉన్నప్పుడు నాకు ఒక ప్రశ్న ఎప్పుడు అనిపించేది ఏంటంటే, ఇంతకాలం ఎందుకు తెలియలేదు ఇవన్నీ మాకు అని. ఇన్ని సంవత్సరాలు ఎందుకు మాకు మరుగున పడిపోయాయి? ఎందుకు ఈ సంఘంలో ఉన్నటువంటి బోధకులు ఇవెందుకు బోధించలేదు అనేటువంటి ప్రశ్న తిరిగి తిరిగి వచ్చేది. సో ఇప్పుడు మనము ఆ తప్పు చేయకూడదు. మనం కూడా అదే నెక్స్ట్ తరాన్ని మనం కూడా అలాగే మోసగించకూడదు. సో మనకు హ్యాండ్ ఓవర్ చేయబడినటువంటి ఈ జ్ఞానం మనం ముందు తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనం పైన ఉన్నది. ఎవరో చక్కగా అడిగారు, ఆర్టీఎఫ్ ఎందుకు టేకప్ చేయకూడదు ఈ బుక్స్ ట్రాన్స్లేషన్ తెలుగులోకి అని. మాట్లాడుతూ ఉన్నాం. జేమ్స్ గారితో కూడా ఈ ప్రపోజల్ పెట్టాం. ఏ బుక్స్ అయితే ట్రాన్స్లేషన్ చేయడానికి పర్మిషన్స్ పొందడానికి ఆస్కారం ఉందో అవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో we are immensely thankful to God and his servant Dr. James Elisha Taneti garu. Sir, thank you so much on behalf of all the viewers and the RTF family, the big RTF family. అలాగే ఎడ్వర్డ్ విలియమ్స్ గారి ఛానల్లో చూస్తూ ఉన్నటువంటి దాదాపు 10-15 వేల మంది, అంటే ఇప్పుడు లైవ్లో కాకపోయినా తర్వాత చూస్తారు, వాళ్ళందరి పక్షంగా we really want to thank you. ఫ్రెండ్స్, 2-3 ప్రకటనలు దయచేసి గమనించాలి. ఆ తర్వాత మనం ప్రార్థనతో ముగిద్దాం. ఇంతసేపు సార్ చెప్పారు, మన దగ్గర ఉన్న పుస్తకం మనం తెలుసుకోవడం చాలా అవసరం అని. అందుకే పిల్లల కోసం ఈ పుస్తకం తయారు నీ వాయిస్ రావట్లేదు జానీ. జెనసిస్ నుండి రెవల్యూషన్ వరకు పిల్లలకు అర్థమయ్యే భాషలో 700 ఇల్లస్ట్రేషన్స్తో ఈ బుక్స్ తయారు చేయడం జరిగింది. మా భారం అంతా ఏంటి అని అంటే, సంవత్సర కాలంలో మీ పిల్లలు, మన పిల్లలు, వాళ్ళు బైబిల్ యొక్క సంగ్రహ సమాచారాన్ని అర్థం చేసుకోవాలనేది ఉద్దేశం. సో దయచేసి ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. యూ కెన్ గిఫ్ట్ ఇట్ యాజ్ ఎ క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ గిఫ్ట్, whenever you want to give it. And don't just think about your children, think about the children around your houses. మీ ఇళ్ళ చుట్టూ ఉన్నటువంటి వారిని గురించి కూడా ఆలోచించండి, పేదలని గురించి ఆలోచించండి. ఓకే, సో ప్లీజ్ కాంటాక్ట్ ఆన్ దిస్ నంబర్ అండ్ యూ విల్ బి గివెన్ ఇన్ఫర్మేషన్. ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటిని గురించి
మీకు తెలుసు ఇంతకుముందు చెప్పినట్టు, ఒకటి సువార్తల సారూప్యం అనేటువంటి పుస్తకం, సినాప్టిక్ గాస్పుల్స్. ఇంకొక పుస్తకం డైలీ డివోషన్ ఒకటి, మిల్క్ అండ్ హనీ అని. యూ కెన్ గెట్ దోస్ బుక్స్ ఆల్సో. ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్, ఫస్ట్ జనరేషన్ పాస్టర్స్, వాళ్ళు నెక్స్ట్ తరాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అని మన ఆర్టీఎఫ్లో రీసోర్స్ పర్సన్గా వచ్చినటువంటి సాయి అంకెం గారు రాసినటువంటి పుస్తకం, అది కూడా అవైలబుల్గా ఉంది. యూ కెన్ కాంటాక్ట్ ఆన్ ద సేమ్ నంబర్ 834-1234-871, 834-1234-871. వెల్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. విచారకరంగా ఉంది, బట్ స్టిల్ వీ హ్యావ్ టు మేక్ ఇట్. ఏంటంటే క్రిస్మస్ సీజన్ వచ్చింది కాబట్టి అందరూ బిజీ అయిపోయారు. సో మండేస్ జరిగేటువంటి ఈ హిస్టరీ క్లాసెస్ ఇక్కడితో ఆపబడుతున్నాయి. తర్వాత వీ విల్ స్టార్ట్ అగైన్ ఇన్ జనవరిలో యోబు గ్రంథం యొక్క కాన్సెప్ట్స్ ఎంసీ పాల్ గారితో స్టార్ట్ చేస్తాం స్టడీ చేయడం. సో మళ్ళీ జనవరి 6వ తారీఖు నుండి మనము January 1st Monday, I don't have the calendar here. Yeah, January 1st Monday నుంచి we will have the study of book of Job. మళ్ళీ తర్వాత కొంతకాలానికి జేమ్స్ గారితో మళ్ళీ ఇంకొక సిరీస్ చేయాలని ఆశగా ఉంది. we will discuss that one later. January 3rd, Johnny. Monday, first Monday. January 3rd. Okay. January 3rd, 3వ తారీఖు జనవరి నెల 2022 నుండి యోబు గ్రంథం స్టార్ట్ చేయబడుతుంది. సో అంతవరకు హాలిడేస్ మనకి. అయితే ఎల్లుండి అంటే వెన్స్డే ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఫైనల్ సెషన్ కూడా ఉంటుంది. సో దయచేసి జాయిన్ కండి. అలాగే ఫ్రైడే రోజు చాలా ఇంపార్టెంట్ సెషన్, బ్లాక్ ఆర్ వైట్లో డారెల్ బాక్ అనేటువంటి చాలా ప్రపంచ స్థాయి థియోలాజియన్, ఆయన డాలస్ థియోలాజికల్ సెమినరీ నుండి ఆయన వస్తున్నారు. సో హీ విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అబౌట్ హిస్టారిసిటీ ఆఫ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దయచేసి ఫ్రైడే బ్లాక్ ఆర్ వైట్లో కూడా కలుసుకుందాం ఈవినింగ్ 7 o'clock. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, ప్రత్యేకంగా జేమ్స్ తానేటి గారికి. సార్ మీరు చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తే మనము ఈ సెషన్స్ని ముగించుకుందాం. దేవా, పుట్టించావు, తిరిగి పుట్టించావు, పిలిచావు, నీ యొక్క సువార్తకు సాక్షులుగా పిలిచావు. నిన్ను చూడడానికి, లోకాన్ని చూడడానికి కళ్ళు ఇచ్చావు. ఆ కళ్ళును మరచడానికి, ఆ కళ్ళును ప్రత్యేకంగా శాంక్టిఫై చేయడానికి, క్లెన్స్ చేయడానికి, శుద్ధీకరించడానికి జ్ఞాపకాలు ఇచ్చావు. పూర్వీకులు వాళ్ళ యొక్క సాక్ష్యం, వాళ్ళ యొక్క నీ నామంలో గమనం నేర్చుకోవడానికి అవకాశాలు ఇచ్చావు. 10 వారాలు నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకోవాలని ఆశ ఉంది. నేర్పించండి అయ్యా, ఆసక్తిని పెంచండి. నేర్చుకుని నీ పిల్లలుగా, నీ కళ్ళు కలిగి, నీ సువార్తకు సాక్షులుగా జీవించేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని ఈ యొక్క పండుగ దినాల్లో ప్రతి ఒక్కరికి కావాల్సిన భద్రత, ఆనందాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, తనయ, శుద్ధాత్మ కృపా సమాధానములు మనతో ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడై ఉన్నగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్ ఆన్ వెన్స్డే. అప్పటి వరకు జాగ్రత్త. 3వ థర్డ్ వేవ్ భయాందోళనలో ఉన్నాం. సో దయచేసి మీరు శ్రద్ధ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆన్ Wednesday.